నాకు మొదటి చెప్పింది ప్రారంభ ఉపన్యాసం ఇచ్చి వర్గీకరణ గురించి మాట్లాడితే సరిపోతుందని. నిన్న అల్మట్టి ఒకటి చేశారు, ఇప్పుడు ఇవి రెండు చేశారు. ఈ మూడు టాపిక్లు కలిపి మాట్లాడతాను అనడానికి ఉద్దేశం ఏంటంటే 170 కూడా ఒక రిజర్వేషన్, అది కూడా ఒక రిజర్వేషన్ చట్టమే. అది కూడా ఇతర రిజర్వేషన్లాగా విపరీతమైన ఆవేశాలకు సాధించే చట్టమే. దాని గురించి మాట్లాడితే కొడతాము తంతాము అనే పద్ధతిలో 2-3 సార్లు మేము దెబ్బలు కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది 170 సంబంధించింది కూడా. రిజర్వేషన్ల విషయంలో, రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో వచ్చినట్టుగా పేదల మధ్యనే తేడాలు తీసుకొస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్ 170 విషయంలో కూడా ఉంది. అందువల్ల అన్ని కలిపి మాట్లాడడానికి కామన్ థ్రెడ్ ఒకటి ఉందని ఉద్దేశంతో అన్నాను. ఆయన ఇప్పుడు సపరేట్ గానే మాట్లాడు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి అన్న డిమాండ్ విషయంలో అభిప్రాయ భేదాలు ఏవి ఉంటాయని నేను అనుకోను. దాంట్లో ఉన్నటువంటి సామాజిక ఆమోదం, సమాజంలో దాన్ని ఒప్పించడం, ఇది ఒక న్యాయమైన డిమాండ్. ఒప్పించడానికి ఏం చేయాలా, ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ సమాజం ముందు పెట్టాలా అనేది ఒక అంశం. చట్టపరంగా, రాజ్యాంగపరంగా దానికి ఏమైనా సమస్యలు ఉన్నాయనేది రెండవ అంశం. అవి రెండు క్లియర్ అయితే ఎట్లా సాధించుకోవాలి అనేది మాలాంటి వాళ్ళు చెప్పడం కంటే ఉద్యమాలు, దానికి కావాల్సిన వ్యూహాలు అవి రూపొందించుకోవడం వేరే విషయం. మేము పౌరత్వ సంఘంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనే అంశం మీద ఒక సదస్సు నిర్వహించాం వరంగల్లో. దానికి ముందు మా సంస్థలో కొంత ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయమని. అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలలో ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు, ఏ ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు, ఆఫీసర్ల ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు, సెకండ్ ర్యాంక్ సూపర్వైజర్లు, మేనేజర్లు ఆ ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు, గుమాస్తాల ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు, అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు. ఈ వివరాలు ముందు సేకరిస్తే ఒక బలమైన ఆర్గ్యుమెంట్ మనం సమాజానికి పెట్టగలుగుతాం. ప్రైవేట్ రంగంలో ఏదైతే మనం సహజ క్రమంగా భావిస్తామో ఆ సహజ క్రమంలోనే ఒక సామాజిక క్రమం ఉంటుంది. ఎప్పుడు సహజ క్రమంగా భావించే సామాజిక క్రమంలో వచ్చే ఉద్యోగాలు ఎవరి చేతిలో పోతున్నాయి అనే విషయంలో గణాంకాలు సేకరించి మనం సమాజంలో పెడితే ఆర్గ్యుమెంట్లు బలం ఉంటుందని సేకరించాలని చెప్పడం జరిగింది. సరే, అది సమగ్రంగా విషయ సేకరణ జరగలేదు, కొంతవరకే జరిగింది. అప్పటికి కొంత క్లియర్గానే మామూలుగా మనం ఊహించే విషయమే గణాంకాల్లో మనం చూడగలిగినప్పుడు బలం ఎక్కువ వస్తుంది. నువ్వు ఊహిస్తున్నావు అనేట్టు కాకుండా అట్లా కొంత కరపత్రంగా వేసి సెమినార్ పెట్టడం జరిగింది. అయితే ఈ గణాంకాలు సేకరించండి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు డిమాండ్ చేద్దాము అని అన్నప్పుడు మా సభ్యుల్లోనే కొంతమందికి పైకి చెప్పడానికి మొహమాట పడిన కొన్ని అనుమానాలు, సందేహాలు. ఏదో గవర్నమెంట్ అంటే అడుగుతాం, గవర్నమెంట్ ఏదైనా అడగచ్చు కాబట్టి, కానీ వాడు సొంత పెట్టుబడితో కంపెనీ పెట్టుకుంటే దాంట్లో కూడా ఉద్యోగాలు వీళ్ళకి వాళ్ళకి మనం ఎట్లా అడుగుతాము అని ఒక పైకి చెప్పడానికి సిగ్గుపడి ఒక సందేహం ఒకటి, ఏదో సొంత పెళ్ళాన్ని కొడితే మనం ఎట్లా అడుగుతాము అని అడిగినట్టు ఈ రకమైన సందేహం వచ్చింది దాని. కాబట్టి సొంత పెట్టుబడి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అవుతుంది. ఎప్పుడైతే మనం సొంత పెట్టుబడితో వాడు ఆదాయం కూడా పెడతాడు. రేపు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి ఆందోళన చేసినా, డిమాండ్ పెట్టినా, బిల్లు పెట్టినా పార్లమెంట్ లో ఫస్ట్ ఏమంటాడు, నా సొంత పెట్టుబడి అంటాడు. నా సొంత పెట్టుబడి నేను పెట్టుకున్నాను, మీరేంటి అడుగుతారు నన్ను. గవర్నమెంట్ అంటే అది అందరికీ చెందింది కాబట్టి అడగచ్చు అనే ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తుంది. కాబట్టి మొట్టమొదటి మనం క్లియర్ చేసుకోవాల్సింది, సొంత పెట్టుబడి అనేది ఏమీ లేదు. సంపద సామాజికమే. ఎంతో మంది ఎన్నో రకాలుగా శ్రమ చేస్తేనే సంపద వచ్చింది. సొంత ఆస్తి వ్యవస్థ ఉండడం వల్ల అది కొంతమంది సొంత పెట్టుబడి. ఇది ఒక పెద్ద సామాజిక క్రమం, చారిత్రక క్రమం. ఆ క్రమం మొత్తం ఎప్పుడు పోతుందో వేరే సంగతి. కానీ సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ తాత్వికంగా అది నీ సొంతం కాదు, అది సామాజిక సంపద. ఇవాళ నీ సొంతంగా అది ఉంది. దీనిని గుర్తించి అడగడానికి మొహమాట పడవలసిన అవసరం లేదు, డిమాండ్ చేయడానికి మొహమాట పడవలసిన అవసరం లేదు అనేది ఒక కాన్సెప్ట్ గా మనం క్లారిఫై చేసుకోవాలి. ఇవాళ ఎవరికో వరకు 50 కోట్ల ఆస్తి ఉందన్న, 1000 కోట్ల ఆస్తి ఉంది అన్న, బిర్లాలకు, టాటాలకు అంతకంటే ఎక్కువ ఆస్తి ఉంది అన్న, ఎంత కష్టపడినా ఎవడో సంపాదించలేదు. శ్రమ చేసి ఉత్పత్తి చేయాలంటే అన్ని కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు కొంతమంది చేతుల్లో పోగొట్టాలి. పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా కూడా సంపాదన
ఆలోచన దృక్పథం, వాళ్ళ ఫిలాసఫీని ఏ రకమైనటువంటి సంక్షేమం అని పిలువబడేది అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం వైపు తీసుకునే చర్యలన్నీ కూడా అవి తప్పు, అవి కూడదు, అవి మార్కెట్ స్వేచ్ఛను, వాణిజ్య స్వేచ్ఛను ఆటంకపరుస్తాయి, వాటిని వ్యతిరేకించాలి అనేది చాలా బలమైనటువంటి ఫిలాసఫీ వాళ్ళది. వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళకు ఉంటే ఉండొస్తుంది కానీ అది మన విధానం అయిపోతుంది. వాళ్ళ ఫిలాసఫీ మనకు ఆర్థిక, రాజకీయ విధానాలుగా మారుతున్నాయి, స్థానిక విధానాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు చాలా కాలం పాటు మన దేశంలో బట్టల ఉత్పత్తిలో చేనేత రంగానికి కేటాయింపు ఉండేది. కొన్ని రకాల వస్త్రాలు చేనేత రంగంలో మాత్రమే ఉత్పత్తి కావాలని. ఆచరణలో అమలు కావడం లేదు. ఆచరణలో మిల్లులు దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి, పవర్ లూప్ జరిగినట్టు చూపిస్తూ ఉన్నాయి, అది వేరే సంగతి. ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ కూడా ఆ రకమైన కేటాయింపు, వర్గీకరణ ఉండడానికి వీల్లేదు. ఏ పెట్టుబడిదారైనా ఏ రకమైన బట్ట ఉత్పత్తి చేయదలుచుకున్నా వాడికి ఆ స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ వాణిజ్యం ఉన్నప్పుడే డెవలప్మెంట్ వస్తుంది. స్వేచ్ఛ వాణిజ్యం నుంచే డెవలప్మెంట్ వస్తుంది అనే ఫిలాసఫీతో ఆ వర్గీకరణ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది వాళ్ళ ప్రపంచ వాణిజ్య సంస్థలు. అట్లాగే ఉద్యోగాలలో రిజర్వేషన్లు అనేవి ప్రైవేట్ రంగంలో కూడా ఇవ్వాలనంటే ఈనాడు మన సమాజంలో అగ్రకులాల వాడు పెట్టే ఆర్గ్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవే ఆర్గ్యుమెంట్లు ఈరోజు అది సమాజంలో ఒక సెక్షన్, ఒక మైనారిటీ సెక్షన్ పెట్టిన ఆర్గ్యుమెంట్, పవర్ఫుల్ సెక్షన్ కావచ్చు కానీ మైనారిటీ సెక్షన్ ఆర్గ్యుమెంట్లు దాన్ని కౌంటర్ చేయడం సాధ్యమే. కానీ అదే ఆర్గ్యుమెంట్ మెరిట్ అనేటువంటి ఆర్గ్యుమెంట్, ఎఫిషియన్సీ అనే ఆర్గ్యుమెంట్, సామర్థ్యం అనేటువంటి ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఇవాళ ప్రపంచంలో ఆధిపత్యంలో ఉన్న పెట్టుబడిదారీ ఫిలాసఫీలో భాగంగా, ఆ ఫిలాసఫీలో భాగంగా వచ్చే ఎఫిషియన్సీకి, మెరిట్కు, ప్రతిభకు, సామర్థ్యానికి భంగకరమైన రిజర్వేషన్ ఉంటే అది వాణిజ్య స్వేచ్ఛకు, అభివృద్ధికి, డెవలప్మెంట్, క్యాపిటల్ అక్యుములేషన్ నష్టకరం అని దాంతో వాడు దాన్ని వ్యతిరేకించబోతారు. అక్కడి నుంచి ప్రధానమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అంటే ఈ రోజు కుల వ్యతిరేక పోరాటం కూడా ఈ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం అనే దాన్ని తన ప్రత్యక్షంగా లెక్కలో తీసుకోకుండా తాగడానికి వీలేదనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇతర అనేక ఉదాహరణలు కూడా, లింకులు కూడా మనకు కనిపిస్తాయి. అవన్నీ ఎట్లా ఉంచి వాస్తవానికి ఈరోజు ఏం జరుగుతుంది ప్రైవేట్ రంగంలో అంటే మేము సేకరించిన గణాంకాలను మీకందరికీ అనుభవం తెలిసిన విషయాలైనా అందరం చెప్పగలుగుతాం. చాలా భాగం అంటే దీనిలో రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే ఆ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మామూలుగా ఏదైతే ఇవాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిభ అని, మెరిట్ అని, ఎఫిషియన్సీని పిలువబడుతుందో దాన్ని క్రైటీరియా పెట్టుకొని వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెడితే దానికి కావాల్సిన విద్యను పొందే అవకాశం, ఆ అవకాశం, దానికి కావాల్సినటువంటి కుటుంబ సంస్కృతి, ఇవన్నీ ఎవరికైతే అందుబాటులో ఉంటాయో వాళ్ళకి ఉద్యోగాల సందర్భంగా వేరే వాళ్ళకి రాదు. కొత్తగా చెప్పాల్సిన ఆర్గ్యుమెంట్ కాదు, రిజర్వేషన్ సందర్భంగా మనకు వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. ఇది ఒక పక్క జరుగుతుంది. మేము మెరిట్ ప్రకారమే తీసుకున్నాం కూడా అడగలుగుతాం. నేను నా కులం వాళ్ళు తీసుకోవాలి నేనేం అనుకోలేదు, నేను అగ్ర కులాలు తీసుకోవాలి నేనేం అనుకోలేదు. నేను మెరిట్ ప్రకారం, ప్రతిభ ప్రకారం, ఎఫిషియన్సీ ప్రకారం పోయాను, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను, నా కంపెనీ బాగుండాలని, నా కంపెనీ లాభాలు బాగా రావాలి అని వాడు అడగలడు. ఈ మెరిట్ అనేది, ప్రతిభ అనేది దానికి ఉన్నటువంటి సామాజిక మూలమైంది. దానికి కావాల్సిన విద్య ఏ రకమైన విద్య, ఆ రకమైన విద్య పొందడానికి అవకాశాలు ఏ రకమైన అవకాశాలు ఎవరికి అందుబాటులో ఉన్నాయనే చర్చ. నాకు అనవసరం, నాకు కావాల్సింది నా అకౌంట్, నా క్యాపిటల్ అక్యుములేట్ కావాలి, లాభాలు రావాలి నాకు అని వాడు అనగలడు. ఆ ఆర్గ్యుమెంట్ పెడతాడు. ఈ ఆర్గ్యుమెంట్ పైకి పెడతాడు, దీంట్లో కొంత వాస్తవం కూడా ఉంటుంది. పైకి పెట్టిన ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే చాలా భాగం కంపెనీలో పెట్టుబడి ఎవరు పెడుతున్నారో వాళ్ళు తమ బంధువులు, తమ మిత్రులు, తమ కులానికి చెందిన వాళ్ళు, తమ ఆస్తితులు, వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. రెండు రకాలే ఉంటుంది. నార్మల్ కోర్సులో ఎఫిషియన్సీ అనే పేరు మీద జరిగే సెలక్షన్ కూడా ఆ ఎఫిషియన్సీ యొక్క నిర్వచనమే సామాజికం కావడం వల్ల, దానికి సామాజిక వ్యవస్థ నుంచి వచ్చే వక్రీకరణ దాడులు ఉండడం వల్ల అది కూడా దళితులకు, వెనకబడిన కులాలకు, స్త్రీలకు అన్యాయం చేస్తుంది ఒక పక్క. రెండో పక్క ఎంపికలోనే తమ వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ మనం చూస్తే హైదరాబాద్ లో మేము ఒక కాలేజీ తీసుకుంటే 25 మంది లెక్చరర్లు ఉంటే 23 మంది బ్రాహ్మణులు ఉన్నారు. మళ్ళీ కాలేజీ రెట్ల అది ఆయన అనగా నేను రెట్లకి లేదు అనగా నేను ఎఫిషియన్సీ ప్రకారమే ఇస్తాను, నేను ప్రతిభ ఉన్న వాళ్ళకే ఇస్తాను, డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళకే ఇస్తాను అని అనగలను. ఆ డిస్టింక్షన్ కు, ఆ ప్రతిభకు, ఎఫిషియన్సీకి, ఆ డిగ్రీలో, ఆ డిగ్రీ వెనుకుంటే విద్య, దానికి కావాల్సిన అవకాశాలు ఇవన్నీ కూడా ఎవరికి అందుబాటులో వస్తున్నాయంటే ప్రధానంగా బ్రాహ్మణులకు, తర్వాత మిగిలిన అగ్ర కులాలకు. అందువల్ల ఆటోమేటిక్ గా సెలక్షన్ వచ్చేస్తుంది. ఒకప్పుడు మన కాలేజీలో ఈరోజు అంతా బ్రాహ్మణులే ఉండేవాడు. కాలక్రమంలో ఇతర కులాలు క్రమక్రమంగా రావడం అనేది ప్రారంభం. ఇంకో కంపెనీ తీసుకున్నాం, కృష్ణా జిల్లా కమ్మవాడు హైదరాబాద్ లో పెట్టిన కంపెనీ. 105 మంది ఎంప్లాయీస్, 101 మంది కమ్మవాడు. నేను కంపెనీ పేరు కూడా చెప్పగలను, ఇప్పుడు అది లేదు కానీ కాగితాలు చెప్పగలను. ఇక్కడ కొంత ఎఫిషియన్సీ కూడా కావచ్చు, చదువుకున్నారు, బీటెక్ చేశారు, ఎంటెక్ చేశారు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేశారు, అట్లా కూడా కావచ్చు. కొంత నావాడు బంధువులు ఇచ్చింది కూడా కావచ్చు, రకరకాలుగా కావచ్చు. పెట్టిన వాళ్ళు ఆకులమే, అగ్ర డామినేషన్ ఆకులమే కావచ్చు. వరంగల్లో కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని ఒక ప్రైవేట్
కొన్ని ఉదాహరణలు స్టడీస్ కూడా ఇవాళ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మేము మొదలుపెట్టిన స్టడీని కంప్లీట్ చేసి ఒక బుక్ వేద్దామని కూడా బహుశా ఇంకో 3-4 నెలలు పూర్తి చేస్తాం కూడా. ఒక ఐడియా ఇవ్వడానికి ఎవరున్నారు ఈరోజు ప్రైవేట్ రంగం. దురదృష్టం ఏంటంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఇంకొక పక్క రిజర్వేషన్లకు సంబంధించిన ఆలోచనగా పుట్టి రిజర్వేషన్లు అవసరమైనటువంటి దళిత వెనుకబడిన కులాలు కానీ స్త్రీలు కానీ కొంతవరకు దాన్ని ఒక హక్కుగా అర్థం చేసుకుని ఉద్యమాలు చేసి ఆ తర్వాత ఉద్యమాలు మరింత ఎక్కువగా చేసి వాళ్ళలో చదువుకున్నవాడు రాజకీయంగా చైతన్యవంతమైన వాడు ముందుకు వచ్చి పెద్ద ఉద్యమంగా తీసుకొచ్చి ఇవాళ రిజర్వేషన్ అనే దానికి సామాజిక ఆమోదం ఉండవలసిందే. 1953లో ఒక రకమైన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు 1990లో మండల కమిషన్లో పూర్తిగా భిన్నమైన తీర్పు ఇవ్వవలసిందే. ఈ యొక్క తప్పని పరిస్థితి కల్పించి ఎంత చేసుకుంటూ వచ్చినప్పటికీ అక్కడ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం. రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, దానికోసం అమలు చేసుకోవడం కోసం, రిజర్వేషన్లు ఇచ్చే అవకాశాన్ని వాస్తవం చేసుకోవడం కోసం ఉద్యమాలు పోరాటాలు ముందుకొచ్చి కొత్త కొత్త సెక్షన్స్ మాకు కూడా కావాలని డిమాండ్ చేసి ఉద్యమాలు చేసి సామాజిక ఆమోదం ఉంటుంది. సమాజంలో మొదటి ఇష్టపడిన వాళ్ళు కూడా అవునులే మేము ఒప్పుకుంటామని వాళ్ళకి కూడా అనిపించి ఇంత సాధించుకునేటప్పటికీ అక్కడ రిజర్వేషన్లు ఇచ్చే పబ్లిక్ సెక్టర్ లేకుండా మొత్తం ప్రైవేట్ సెక్టర్ ఆక్రమించుకుంటూ వచ్చింది. ఆర్థిక రంగాన్ని కానీ ఇతర సేవా రంగాలు కానీ అన్ని రంగాలు. అందువల్ల ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఏమైంది అంటే తిరిగి మళ్ళీ మన సాంఘిక జీవితం అనేది జాతర ఉన్న నమూనాలో ఉండకూడదు. అంటే 100% ఉంటుందని నేను కూడా అనడం లేదు, కానీ తిరిగి మళ్ళీ తిరోగమనం చెందకుండా ఉండాలి అని అంటే ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి ఏ మేరకైతే సమాన అవకాశాలు కొంతవరకు ముందు తీసుకోవడం జరిగిందో దాన్ని ఆ మాత్రమే కాపాడుకోవాలి అంటే ప్రైవేట్ రంగంలో కూడా ఇవాళ పబ్లిక్ సెక్టర్ లో ఇస్తున్న మోతాదులో మొదటి రిజర్వేషన్ కోసం డిమాండ్ చేయాలి, తర్వాత పెంచుకోవడం కానీ ఇతర మార్పులు కానీ అది నెక్స్ట్ స్టెప్ గా ఉంటుంది. ఇది వాడు చాలా పెద్ద అవసరం. దీనికి చాలా సమస్యలు ఉన్నాయి. మొదట చట్టపరంగా రాజ్యాంగపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్తాం. అక్కడ నిజానికి తక్కువ సమస్యలు ఉండేది, అక్కడే ఎక్కువ సమస్యలు సాంఘికంగా ఉన్నాయి, ఉద్యమ అవకాశాల్లో ఉన్నాయి. అన్నింటి మించి వాడు ప్రపంచ పెట్టుబడిదారి ప్రాపంచ దృక్పథం ఏదైతే ఉందో న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్, దాంట్లో ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. రాజ్యాంగ దీని వచ్చినప్పటికీ మీరు చాలా తెలుసు, భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లకు అవకాశాలు ప్రాథమిక హక్కుల జాబితాలోని ఆర్టికల్ 15, 16లో వచ్చినాయి. 16లో మొదట్లోనే పెట్టారు ఏమని అంటే ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇవాళ మన అర్థంలో బ్యాక్వర్డ్ క్లాస్ అనుకోనక్కర్లేదు. రాజ్యాంగం రాసినప్పుడు వెనకబడి ఉన్నవాడు, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ which is not sufficiently represented in public employment. Sufficiently represented in public employment. Public employment అంటే ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ఆర్టికల్ 16లో ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఆర్టికల్ 16 క్లాస్ 4. కాబట్టి అక్కడ మార్పు రావాలని రాజ్యాంగ సవరణ అవసరం. అక్కడ 15లో అది లేదు. తర్వాత 16 క్లాస్ 4లో ఏదైనా సమాజంలో ఒక వెనకబడినటువంటి సెక్షన్, అది కులం కావచ్చు, ఏదైనా కావచ్చు, వెనకబడి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో వాళ్ళకు ప్రాపర్ రిప్రజెంటేషన్ లేకుండా ఉండాలి. అంటే మామూలు అర్థం ఏంటి అంటే జనాభాలో వాళ్ళ ప్రపోజల్ ఎంత ఉంటుందో అంత లేదు, అంతే కదా. అడెక్వేట్లీ రిప్రజెంటెడ్ అంటే జనాభాలో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది లేరు ఇక్కడ అనేది చాలా సింపుల్ క్రైటీరియా. ఆ ప్రపోజల్ అట్లా లేనటువంటి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించవచ్చు అనేది ఆర్టికల్ 16 క్లాస్ 4లో రాజ్యాంగం రాసినప్పుడు. అయితే అది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే పరిమితం. ఆర్టికల్ 15 ఇంకొంచెం జనరల్ ఆర్టికల్. 15 క్లాస్ 1 ఏమంటుందంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ఎవరు కూడా సమాజంలో ఏ విషయంలోనూ కూడా రేస్ అనేది అంటే జాతి, సెక్స్ అనేది లింగం, క్యాస్ట్ అనేది కులం, ప్రాంతం, ప్లేస్ ఆఫ్ బర్త్ పుట్టినటువంటి స్థలం, ఈ ప్రాతిపదిక మీద ఎవరి మధ్య కూడా వివక్షత పాటించడానికి వీలు లేదు అని వీలు లేదు నెగటివ్ గా ఆర్టికల్ 15 క్లాస్ 1లో ఒక ప్రాథమిక హక్కు. మరి వీలు లేదు అంటే సమాజంలో అది ఉంటే ఏం చేస్తూ? వీలు లేదు రాజ్యాంగం చెప్పింది. కులమని, ప్రాంతమని, లింగమని, భాష అని, పుట్టినటువంటి స్థలం అని వివక్షత పాటించడానికి వీలు లేదు అని పాటిస్తూ ఉంటే ఏం చేయాలా? అప్పుడు క్లాస్ 3లో ఏం చెప్పారంటే స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏమైనా కల్పించవచ్చు అని మాత్రం చెప్పారు రాజ్యాంగం రాష్ట్రం. అప్పుడే కులం ప్రస్తావన తీసుకురాదు రాజ్యాంగం రాష్ట్రం. అక్కడ అంత ఉండింది రాజ్యాంగం. ఉంటే ఏం చేశారంటే మద్రాసు ప్రభుత్వం, మద్రాసులో ముందు నుంచి కూడా
ఉద్యమాల ఫలితంగా బ్రాహ్మణి ఆధిపత్యం అనండి, కుల వ్యవస్థ దాని వ్యతిరేకంగా ఆలోచన ఉద్యమాలు ముందు నుంచి బలంగా ఉన్నాయి. రిజర్వేషన్లు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి, రాజ్యాంగం రాకముందు నుంచి. అక్కడ ఏం చేశారు అంటే ఈ 15+1లో కులమని, లింగమని, ప్రాంతమని ఎక్సెట్రా వ్యవస్థ పాటించడానికి వీలేదని ఉంది. మన సామాజిక వ్యవస్థ అంతా కూడా ఉంది. కాబట్టి సవరించడానికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి చేశారు. మెడికల్ కాలేజ్ సీట్లు అనుకుంటాం, వేరే వాటి ఉండింది, అది ముందుకు వచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ కోర్టు ఎవరు పోయారు అంటే ఒక బ్రాహ్మణ స్త్రీ పోయింది, చంపకం ధనరాజన్ అని చెప్పి ఆమె కోర్టు పోయింది. ఆమె దేన్ని వాడుకుందంటే ఆర్టికల్ 15+1 వాడుతుంది. కులమని, ప్రాంతమని, లింగమని వివక్షత పాటించడానికి వీలేదని చెప్పినప్పుడు బ్రాహ్మణులకు చేయకుండా వేరే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఎట్లా అన్యాయం కాదా, రాజ్యాంగ విరుద్ధం కాదా అని ఒకటి. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక హక్కుల్ని ఉద్దేశించింది అణచివేయబడిన వర్గాలకైతే మొట్టమొదటి వాడుకుంది ఆధిపత్యం ఉంటుంది. తర్వాత నేర్చుకున్నారు అణచివేత గురే వర్గాలు కూడా మేము కూడా వాడుకోవచ్చు. తర్వాత అది లేట్. ఫస్ట్ వాడుకుంది చట్టం అందరినీ సమానంగా కాపాడాలంటే భూస్వాములు వాడుకున్నారు. మరి మా జాగ్రత్త మాత్రం చేసుకుంటే ఎట్లా? జాగ్రత్త అబాలిషన్ అన్కాన్స్టిట్యూషనల్. కులవక్ష పాటించడానికి వీలు లేదు అంటే మరి మాకు రిజర్వేషన్ ఇక్కడ వాళ్ళకి మాత్రం ఇస్తే ఎట్లా బ్రాహ్మణులు కొట్టు అట్లా వచ్చింది. అప్పుడు ఆ చంపకం దొరగాదని కేసులో కోర్టు కూడా కరెక్టే కదా, రాజ్యాంగానికి విరుద్ధం రిజర్వేషన్లు కొట్టేసి రిజర్వేషన్లు ఉండడానికి వీలేదు. అప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణలో 15+4 చేర్చి ఏమన్నారంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ, సామాజికంగా విద్యాపరంగా వెనకబడి ఉన్నటువంటి క్లాసెస్ అన్నమాట వాడారు. వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు ఏమైనా కల్పిస్తే, అది రిజర్వేషన్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఫ్రీగా పుస్తకాల సరఫరా కావచ్చు, ఏదైనా కావచ్చు, కేవలం రిజర్వేషన్ మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ రూపంలోనే ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అది రాజ్యాంగానికి విరుద్ధం కాదు అంటే మొదట చెప్పిన వివక్షకు అది విరుద్ధం కాదు అని చెప్పి పెట్టారు. దీని మీద తర్వాత వరుసగా కేసులు చాలా నడిచాయి. ఇవాళ మనకు ముఖ్యమైన 3 అంశాలు ఏమిటంటే రిజర్వేషన్లను ఇవ్వడానికి కులాన్ని ప్రాతిపదికగా వాడవస్తున్నా అంటే కులం పరంగానే సామాజికంగా విద్యాపరంగా ఈ కులం వెనకబడి ఉందా, ఆ కులం వెనకబడి ఉందా చూడవస్తున్నా అనేది ఒక చర్చ పదే కోర్టులో వచ్చింది. మొత్తం రిజర్వేషన్ ఎంత ఉండవస్తున్నా, 50% కంటే ఎక్కువ ఉండవస్తున్నా, ఉండకూడదా అని రెండవ చర్చ వచ్చింది. మూడవది ఇవాళ మన వర్గీకరణ కూడా అవసరమైనటువంటి చర్చ ఏంటి అంటే వెనుకబడినది లేదా ఏదో ఒక కేటగిరీ దాంట్లో వెనుకబడిన వాడు మరీ వెనుకబడిన వాడు అనే ఉపవర్గీకరణ చేయవచ్చు. ఈ 3 చర్చలు సుప్రీంకోర్టు 1953లో బాలాజీ కేసు అనే కేసు దగ్గర నుంచి వస్తూ ఉంది. మొదటి రాజ్యాంగ సవరణ తర్వాత మొదటిది కులాన్ని ప్రాతిపదిక చేసుకొని వెనుకబాటుతానని నిర్వచించవచ్చునా. మొట్టమొదటి బాలాజీ కేసు సుప్రీంకోర్టు నిర్వచించడానికి వీల్లేదు అని అడిగింది. తర్వాత మార్చుకుంటూ వచ్చారు అవగాహన. మండల కమిషన్ కేసులో తుది తీర్పిస్తూ ఒక కులం మొత్తంగా కానీ సామాజిక విద్యాపరంగా వెనకబడి ఉంటే కులాన్ని వాడుకోవడం తప్పేమీ లేదు, కులం ప్రాతిపదిక కావచ్చు అని చెప్పి తీర్పిచ్చారు. ఇవాళ సెటిల్డ్ ఫ్యాక్ట్. కులాన్ని ప్రాతిపదిక చేసుకొని ఈ కులం సామాజిక విద్యాపరంగా వెనకబడి ఉందా కాదా అని నిర్ణయించడం పూర్తిగా రాజ్యాంగబద్ధమే అనేది ఇవాళ కోర్టు తీర్పు. దీనికి ఆర్గ్యుమెంట్ గా బెస్ట్ ఆర్గ్యుమెంట్, అనేక కోర్టు తీర్పులు వస్తున్నాయి. బెస్ట్ ఆర్గ్యుమెంట్ మన చిన్నపరెడ్డి గారు కర్ణాటక నుంచి వచ్చిన కేసు వసంత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని, అది సుప్రీం కోర్టుకు ఒపీనియన్ కోసం కర్ణాటక గవర్నమెంట్ రెఫర్ చేస్తే ఆయన మంచి అభిప్రాయం బాగా రాశారు. భారతదేశంలో సామాజికంగా విద్యాపరంగా వెనకబడి ఉండడం అనే దానికి ఎక్కడి నుంచి కొలత మొదలు పెట్టాలంటే కులంతోనే మొదలు పెట్టాలని చిన్నపరెడ్డి గారు చాలా వివరంగా రాసుకుంటారు. భారతదేశ చరిత్ర అట్లాంటిది. ఈ చరిత్రలో మనుషుల్ని సామాజికంగా విద్యాపరంగా తక్కువగా చూసింది కులం ప్రపరంగా. వెనక్కి పోతే మనం ధర్మశాస్త్రాలు చదివినా, సామాజిక ఆచరణ చదివినా ఏ బేసిస్ మీద సామాజికంగా వెనకబడి ఉన్నారు ఎవరైనా? ఏ బేసిస్ మీద విద్యాపరంగా వెనకబడి ఉన్నారు? కులం బేసిస్ మీదనే ప్రధానంగా. ఇది మిగతా విషయాలు దాని తర్వాత వచ్చి చేరిన విషయాలు. కాబట్టి ఇవాళ సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఏదో మనం అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ పెట్టుకుంటే ప్రయోజనం లేదు. భారతదేశ చరిత్ర నుంచి మొదలుపెట్టి ఆలోచించాలి. ఈ చరిత్రలో కులమే ప్రధాన పాత్ర నిర్వహించింది సాంఘికంగా విద్యాపరంగా వెనకబడి ఉండడానికి. అందువల్ల దాన్నే ప్రాతిపదిక చేసుకోవడం తప్పు కాదని కాదు, దాన్నే ప్రాతిపదిక చేసుకోవాలి ప్రధానంగా. ఇతర అంశాలు ఏమైనా ఉంటే దాని తర్వాత అవి వచ్చి చేరతాయని చెప్పి చిన్నపరెడ్డి గారు ఆ కేసులో అంటే దాన్ని మేము ఆ తీర్పును తెలుగులో కూడా అచ్చు వేసినాం చాలా ఏళ్ల కింద. బహుశా కాపీలు ఇప్పుడు లేకపోవచ్చు. ఇప్పుడు అది సెటిల్డ్ ఫ్యాక్టరీ మనం భావించవచ్చు. అది వాస్తవంగా కూడా మనం కూడా అంటే కోర్టు చెప్పిందని కాదు, కోర్టు చెప్తే అది చట్టం రూపం దానికోసం, లేకపోయినా మనం నమ్మడం తప్పేమీ లేదు. రెండవది ఉపవర్గీకరణ చేయవచ్చున. వెనకబడిన కులాలు అనే దాన్ని రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో ఉపవర్గీకరణ చేయడం అనేది కరెక్టా అనేది రెండవ అంశం. ఇది కూడా మొట్టమొదటి 53లో బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చేయడానికి వీలేదని చెప్పింది.
తర్వాత వచ్చినటువంటి కేసుల్లో చేయవచ్చు, తప్పేమీ లేదు దాంట్లో. ఎందుకంటే ఎవరైతే ఏ బ్యాక్వర్డ్ క్లాస్ విచ్ ఇస్ నాట్ అడెక్వేట్లీ రిప్రజెంటెడ్, తగినంతగా ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఆ తగినంత ప్రాతినిధ్యం అనే దాంట్లో అసలే తగినంత లేని వాళ్ళు, కొంచెం తగినంత ఉన్న వాళ్ళని తేడా ఉంటే వర్గీకరించడం తప్పేమీ లేదని కూడా తర్వాత కోర్టు తీర్పుల్లో ఇస్తూ వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏబిసిడి వర్గీకరణ దీని మీద ఎవరు కోర్టు కూడా పోయినట్లేదు. ఆ వర్గీకరణ జరిగింది, దాని అందరూ యాక్సెప్ట్ కూడా చేసేస్తారు బీసీలలో ఆ వర్గీకరణ. అది ఇతర రాష్ట్రాలలో అది కోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఈ వర్గీకరణ హేతుబద్ధంగా ఉండాలి. నిజంగానే వీళ్ళు అందుకోలేకపోతున్నారు వాళ్ళతో సమానంగా, వీళ్ళు అందుకోగలుగుతున్నారు అనుకున్నప్పుడు మోర్ బ్యాక్వర్డ్ అని చెప్పి డివైడ్ చేయవచ్చు అని కూడా తీర్పిచ్చింది. అది సెటిల్ అయింది ఫ్యాక్ట్ ఇవాళ. మూడవది ఇప్పటికీ నా దృష్టిలో అహేతుకంగా మిగిలిపోయింది ఏంటి అంటే మొత్తం రిజర్వేషన్లు ఎంత ఉండవచ్చు అని. మొదటి నుంచి 50% పెంచడానికి వీలు లేదు మొత్తం రిజర్వేషన్లు. ఏ రాజ్యాంగపరమైన ఆర్గ్యుమెంట్ లేకుండా సుప్రీంకోర్టు అంటూ వస్తుంది మాట. 2 కేసుల్లో కేరళ నుంచి వచ్చినటువంటి ఎంఎన్ థామస్ అనే కేసులో, కర్ణాటక నుంచి వచ్చిన వసంత్ కుమార్ కేసులో జడ్జిలు చాలా మంది మాత్రం ఎందుకు 50% అన్నటువంటి అప్పర్ లిమిట్ ఉండవలసిన అవసరం ఏముంది, ఎంత రిజర్వేషన్ అవసరమో అంత రిజర్వేషన్ ఇవ్వచ్చు, అవసరం ఎంత అనేది సాంఘికంగా విద్యాపరంగా ఎంతమంది వెనకబడి ఉన్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది, అంతే తప్ప 50% అనే లిమిట్ ఎందుకు పెట్టారా అని చెప్పి తర్వాత ఆ 2 కేసులు అన్నారు. కానీ మండల్ కమిషన్ కేసులో కూడా, అంటే అది ఫుల్ బెంచ్ 9 మంది కూర్చున్నట్టు జడ్జిలు కూర్చున్న బెంచ్ అది, ఆ తీర్పులో మళ్ళీ ఏమన్నారంటే మొత్తం రిజర్వేషన్ 50% పెంచడానికి వీల్లేదు. అయితే మీరు కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ తీసుకుంటే, పంచాయతీరాజ్ యాక్ట్ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో పెట్టిన రిజర్వేషన్లు దాదాపు 70% ఉన్నాయి. ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మహిళలకు, అంటే ఓపెన్ కాంపిటీషన్ కేటగిరీలో మళ్ళీ ఓపెన్ కోటాలో మళ్ళీ మహిళలకు మొత్తం రిజర్వేషన్ 70% ఉంది. దాని ఎవరు రాజ్యాంగ విరుద్ధం అనలేదు. ఆ ఎన్నికలు జరిగినాయి, సాగుతూనే ఉన్నది, అది అమలు అవుతుంది కూడా. అంటే పంచాయతీ పదవుల్లో లేనిది విద్యా ఉద్యోగాలు ఎందుకు ఉండాలి? పంచాయతీ పదవుల్లో మొత్తం రిజర్వేషన్లు అంతా లెక్కబట్టి 70% వచ్చినా సరే, వస్తుంది సహజంగా, వచ్చినా సరే అది రాజ్యాంగ విరుద్ధం కాదు అన్నప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో 50%కే పరిమితం కావాలని సుప్రీంకోర్టు తీర్పుకి అర్థమేముంది? అర్థమేమి లేదండి అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పులు అనేవి పార్లమెంటు అమెండ్మెంట్ తీసుకొచ్చి మార్చవచ్చు. సుప్రీంకోర్టు ఇంతకంటే పెద్ద బెంచ్ దీన్ని పునఃపరిశీలన చేయవచ్చు. కాబట్టి మనం ఈ విషయంలో ఒక ఆందోళన ఉద్యమం చేయడం అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో అమలవుతూ వస్తున్న రిజర్వేషన్లకు సంబంధించి ఈ 3 విషయాలు, కులాన్ని ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్ నిర్వచించడం తప్పు కాకపోవడమే కాకుండా అదే సరైనది ప్రాథమికంగా, మిగిలిన విషయాలు ఏమైనా దానికి జోడించవచ్చు అనేది ఒక అంశం. ఇప్పటికి సెటిల్ అయిపోయిన ఫ్యాక్ట్ లా సుప్రీంకోర్టు అభిప్రాయంగా. రెండవది, ఒక వెనకబడినటువంటి సెక్షన్లో ఉపవర్గీకరణ హేతుబద్ధంగా ఉంటే అది తప్పేమీ కాదు, అది రాజ్యాంగబద్ధమైన రెండవ తీర్పు. మూడవది, 50% పెంచడానికి వీల్లేదనేది అది అనిశ్చితంగా ఉండిపోయింది ఇప్పటిదాకా. దానికి వ్యతిరేకంగా ఆందోళన జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఇది అట్లా ఉంచి ప్రైవేట్ రంగానికి మనం వస్తే, నేను ఆర్టికల్ 15, 16 అని చెప్పాను. దీంట్లో 16లో ప్రభుత్వ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనే మాట వాడారు. ప్రభుత్వ ఉద్యోగాలలో అడెక్వేట్ రిప్రజెంటేషన్, తగినంత ప్రాతినిధ్యం లేని వాళ్లకు అని మాట వాడారు. కానీ 15లో అది లేదు. 15 క్లాజ్ 1లో వివక్షత పాటించడానికి వీలేదంటే ప్రభుత్వం పాటించడానికి వీలేదని మాత్రమే లేదు, దాంట్లో ఎవ్వరూ పాటించడానికి వీలేదు. ఏ రకమైన వివక్షతకు గురి కాకూడదు, అది నా హక్కు. ఎవడు గురి చేస్తున్నాడు అనే దాని సందర్భం కాదు, ఎవడు గురి చేస్తున్నాడు అనే క్వశ్చన్ అక్కడ రాదు. ఏ రకమైన వివక్షతకు నేను ఒక మనిషిగా కులం ప్రాతిపదిక మీద కానీ, వర్గం స్త్రీ పురుషుల ప్రాతిపదిక మీద కానీ, ప్రాంతం ప్రాతిపదిక కానీ, పుట్టుక ప్రాతిపదిక కానీ, జాతి ప్రాతిపదిక మీద కానీ నేను గురి కాకూడదు, అది నా హక్కు. కాబట్టి ఎవరు గురి చేస్తున్నారనే క్వశ్చన్ అరేజ్ కాదు. బాగుంది. అయితే 15 క్లాస్ 4లో ఏం చెప్పారు? సాంఘికంగా విద్యాపరంగా వెనకబడి ఉన్న వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అన్నారు. అది కూడా ప్రభుత్వ రంగంలో అనలేదు, దాంట్లో కూడా ప్రభుత్వ రంగంలో మాత్రమే, దాంట్లో కూడా అనలేదు. అనకపోగా సాంఘికంగా విద్యాపరంగా వెనకబడి ఉన్న వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు 15 క్లాస్ 4లో చెప్పింది 15 క్లాస్ 1లో చెప్పినటువంటి సమానత్వానికి మినహాయింపు కాదు, ఇది దాంట్లో భాగమే అని కూడా సుప్రీంకోర్టు తర్వాత వ్యాఖ్యానం కూడా మార్చుకుంటూ వచ్చింది. అంటే అందరినీ సమానంగా చూడాలా అనే దానికి మినహాయింపుగా వెనకబడి ఉన్న వాళ్ళు రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పడం లేదు, వెనకబడి ఉన్న వాళ్ళు రిజర్వేషన్ కల్పించవచ్చు అనేది అందరినీ సమానంగా చూడాలనే దాంట్లో భాగమే, దానికి మినహాయింపు కాదు అని కూడా సుప్రీంకోర్టు తర్వాత వ్యాఖ్యానం ఇచ్చింది. ఇవన్నీ మనం కలిపిగా చూసుకుంటే ఈరోజు మనకి ఏమర్థం అవుతుంది అంటే,
కులపరంగా, లింగపరంగా, భాషాపరంగా, ప్రాంతపరంగా, జాతిపరంగా వివక్షతకు ఎవరు గురి కావడానికి వీలు లేదు అనే దాంట్లో అంతర్భాగంగానే వివక్షత గురి అవుతూ ఉన్న వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. ఇక్కడ ప్రభుత్వమా ప్రైవేట్ అన్నదానికి ఏమి సంబంధం లేదు. అందువల్ల ఈ కోణం చూసినప్పుడు కాన్స్టిట్యూషనల్గా దేర్ ఇస్ నో బార్ టు రిజర్వేషన్స్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. మొత్తంగా ఉన్నటువంటి సమస్యలు ఇది సులభమైన సమస్య. రాజ్యాంగ పరంగా సమస్య లేదు ఇవాళ సాధించుకోవడానికి. వేరే సమస్యలు ఎక్కడున్నాయి మనకోనంటే సమాజంలో ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి, పెట్టుబడిదారి వ్యవస్థకు ఉండే ప్రత్యేకమైన రూపాల్లో ఉన్నాయి. ఇవాళ అంతర్జాతీయంగానే పెట్టుబడిదారి వ్యవస్థను దాంట్లో భాగంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా రూపొందించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సమస్యలు. ఏమవుతుందంటే మీకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని ఆందోళన జరగాలనుకోండి. ఈ ఆందోళన ఎట్లా చేయాలా? అసలు ప్రైవేట్ రంగంలో ఈరోజు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు పబ్లిక్ సెక్టర్లో ఉండేటటువంటి హక్కులు మాకు కావాలని ఆందోళన చేయడానికి భయపడుతున్నారు. లేదా నిన్న మొన్నటి దాకా ప్రైవేట్ రంగంలో కూడా ఉన్న హక్కులు ఈరోజు లేకుండా చేసేస్తుంటే వాటిని మాకు గుర్తించండి, అమలు చేయండి అని చెప్పడానికి మాట్లాడడానికి కూడా ఇవాళ భయపడుతున్నారు. ఎందుకంటే ఆందోళన చేస్తే ఉద్యోగాలు పోతాయని భయం. ఆందోళన చేసి ఉద్యోగాలు పీకేస్తారు. పీకేసిన ఉద్యోగానికి ఏ కోర్టు రూపాయన దేనిపైనా సరే అది పబ్లిక్ సెక్టర్ అయితే కొంచెం సులభం, కానీ ప్రైవేట్ సెక్టర్ చాలా కష్టం కోర్టు రూపాయి ఉద్యోగాలు తిరిగి తెచ్చుకోవడం. ఏదో ఈ ఉద్యోగం చేస్తూ ఉంటే 500, 1000 రూపాయలు, 1500 రూపాయలు వస్తూ ఇది కూడా మానుకొని బయట పోతే నాకు ఏం మిగులుతుంది అని భయపడే పరిస్థితి ప్రైవేట్ రంగంలో ఈరోజు ఉంది. మరి ఆ ప్రైవేట్ రంగము రిజర్వేషన్లు పాటించాలని ఆందోళన చేయడం ఎంత కష్టం ఈరోజు. ఈ ప్రైవేట్ రంగం ఎట్లా ఉంది మన భారతదేశంలో? పెద్ద కంపెనీలు, ఒక కంపెనీ కొన్ని వేల మంది ఉద్యోగులు అట్లా ఉన్నా సరే కొంత స్థిరత్వం ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రైవేటీకరణ అట్లాంటిది కాదు. చాలా భారీ యంత్రాంగంతో టెక్నాలజీతో ఒక పరిశ్రమ వస్తుంది. 200 మంది, 250 మంది, 300 మంది ఉద్యోగులు ఉంటారు దాంట్లో, మెయిన్ ఎంప్లాయీస్, వర్కర్స్. ఆ కంపెనీకి యాన్సిలరీగా కావాల్సిన అన్ని విషయాలు, దాని ఫినిషింగ్, దాని ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ చేసి పని చేసుకుంటారు. ఈ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు 30 మంది కూలి వాళ్ళు, 40 మంది కూలి వాళ్ళని పెట్టుకుని వాళ్ళు పని చేపించుకుంటారు. అది ఈ వర్క్ కాంట్రాక్ట్గా 30 మంది కూలి వాళ్ళు ఈ వర్క్ అయిపోయినా అది మూసేస్తాడు, వేరే వర్క్ తీసుకుంటాడు, మళ్ళీ 30 మంది కూలి వాళ్ళని తీసుకుంటాడు. వీళ్ళకి భరోసా లేదు, భద్రత లేదు. ఈ పరిస్థితిలో మనము ఈ తీసుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, రిజర్వేషన్లు పాటించాలని ఆందోళన చేయడం చాలా కష్టం, అసాధ్యంగా చాలా కష్టం. ఇప్పటి వరకు కార్మిక ఉద్యమానికి అలవాట్లు లేని కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కార్మిక ఉద్యమానికి అలవాట్లు లేని కొత్త వ్యూహాలు, కొత్త పద్ధతులు ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి చాలా సీరియస్గా ఆలోచన ఉంది. కార్మిక ఉద్యమమైనా ఉద్యోగులైనా సరే, కార్మికులే కాదు ఉద్యోగ రంగమైనా సరే, ఎందుకంటే క్రమంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కూడా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీని ప్రైవేట్ రంగానికి అప్పగించే ప్రయత్నం చేస్తూ పోతారు వీళ్ళు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్, పోస్టలు, దాంట్లో కొన్ని భాగాలు ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతున్నారు. రైల్వేస్, ఇప్పుడు క్యాటరింగ్ ప్రైవేట్ అయిపోయింది, రైల్వేస్ చాలా వరకు ప్రైవేట్ అయిపోయింది. టికెట్ల అమ్మకం ప్రైవేట్ చేయబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో ఇంకా రాలేదు, కానీ నార్త్ ఇండియాలో ఏం చేస్తున్నారంటే మెయిన్ బుకింగ్ కౌంటర్ ఒకటి మాత్రం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది, కానీ టికెట్లు మీరు టౌన్లో చాలా చోట్ల కొనుక్కోవచ్చు. వాడికి టికెట్లు మీరు టోక్గా ఇచ్చేస్తారు, వాడు అమ్ముకుంటూ ఉంటాడు. ఆ బుకింగ్ క్లర్క్ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రైవేట్గా వస్తుంది ఉద్యోగం. ఇవాటిలాగా రైల్వే బుకింగ్ క్లర్క్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకొని రిజర్వేషన్లు పాటించి ఉద్యోగం వచ్చే అవకాశం పోతుంది. అంటే ఇట్లా కేవలం ఫ్యాక్టరీ కార్మికులే కాకుండా ఉద్యోగ రంగంలో కూడా ప్రైవేటీకరణ పెరిగే కొద్దీ ఎక్కడెక్కడ విడగొట్టేసి ఒక మొత్తం రైల్వేని ఒకరికి ప్రైవేట్ టాటాకో బిర్లాకో అప్పగించేస్తే వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు ఉంటే దాంట్లో ఫైట్ చేసుకోవచ్చేమో అనుకుందాం కొంతసేపు. కానీ అట్లా చేయకుండా టికెట్ల బుకింగ్ ఒకటికి, అది కూడా విశాఖపట్నంలో ఒకటికి, విజయనగరంలో ఇంకొకటికి టికెట్ల అమ్మకం, రిజర్వేషన్లు ఇంకొకటికి, క్యాటరింగ్ మరొకటికి, ఇట్లా వాళ్ళు డివైడ్ చేసుకుంటూ పోతే రైల్వే కార్మికులు అనేవాళ్ళు ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది ఉంటే స్ట్రగుల్ అనేది దేనికైనా సరే, కార్మికుల హక్కుల కోసమైనా సరే, రిజర్వేషన్ల కోసమైనా సరే ఒక స్ట్రగుల్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటి అంటే, చట్టం చేస్తుంది అనుకుందాం ప్రభుత్వం, రేపు ఒక బిల్లు పాస్ చేస్తుంది పార్లమెంట్లో. ఏమని అంటే, ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చేప్పుడు రిజర్వేషన్లు ఏ రకంగా పాటిస్తున్నారో ఆ రకంగా తప్పనిసరిగా పాటించి తీరాలా. ఆ చట్టం కానీ పాస్ చేస్తే ఏ పెట్టుబడిదారైనా దీన్ని అమలు చేయడం వల్ల నాకు నష్టం వస్తుంది, నష్టం వస్తే నేను నడపలేదు, నేను మూసేసిపోతాను కంపెనీ అంటే చట్టం ఏమీ చేయలేదు. చట్టం ఏమైనా చేయగలుగుతుంది, కానీ నాకు నష్టం వస్తుంది మూసేస్తానన్న కంపెనీ తెరవాల్సిందే అని చెప్పి అనడం చట్టానికి సాధ్యం కాదు, ఏ కోర్టుకు సాధ్యం కాదు, ప్రభుత్వానికి సాధ్యం కాదు. అది మనకు కార్మిక ఉద్యమంలో తరచుగా వచ్చే అనుభవం. ఆఖరి అస్త్రం వాడికి ఏది? మూసేస్తాను, సిక్ అంటాను, మూసేస్తాను. సిక్ అని మూసేసి వెళ్ళిపోతే నువ్వేం చేయలేవు, ఇంకా అయిపోయింది. నీ బీఎఫ్ఆర్ ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు. సిక్ అనే మాట వాడకుండా, నష్టాలన్న మాట వాడకుండా వాడు తెరిచిపెట్టినంత కాలమే మనం ఏ స్ట్రగుల్ చేయగలుగుతాం అనేది
కార్మిక ప్రైవేట్ రంగంలోనే పబ్లిక్ రంగంలోనే మనకు అది తెలిసిన వాస్తవం. కాబట్టి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమం ఆందోళన ముందుకు వచ్చి పాటించి తీరాలా అంటే ఇదంతా పాటిస్తే నాకు నష్టాలు వస్తాయి కాబట్టి నేను నడపను మూసేస్తానని ఏ ఫ్యాక్టరీ వాడైనా సరే అంటే దానికి తప్పనిసరిగా నడపాల్సిందే అనడం ఇవాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చట్టానికి సాధ్యం కాదు. అసలు పెట్టుబడిదారు లాజిక్కే అది వ్యతిరేకం అవుతుంది. లాభాలు ఉంటేనే పెట్టుబడిదారి కంపెనీ నడుస్తుంది, ప్రైవేట్ కంపెనీ నడుస్తుంది. దీన్ని ఏ రకంగా ఫేస్ చేయాలా అంటే ఏ రకమైన పెనాల్టీ, ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వగలగా? ఈరోజు ఏ పనిష్మెంట్, ఏ పెనాల్టీ లేదు. చట్టానికి విరుద్ధంగా మూసేసి వెళ్ళిపోయిన వాడిని పనిష్ చేయడానికి ఏ రకమైన చట్టం ఈరోజు లేదు. మరి పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ పాస్ చేసిన చట్టానికి విరుద్ధంగా కంపెనీని మూసేస్తే దానికి ఒక పెనాల్టీ, దానికి ఒక పనిష్మెంట్ పెట్టి దాన్ని అమలు చేయగలిగితే అప్పుడు రిజర్వేషన్లు కూడా అమలు చేయడం సాధ్యమవుతుందేమో. దీనికి మళ్ళీ ఇవాళ అంతర్జాతీయంగా ఉన్నటువంటి చాలా ప్రబలమైనటువంటి వాతావరణం, ఈ ప్రైవేటీకరణ వాతావరణం అన్ని రకాల సమానత్వ ఆకాంక్షలకు, సాంఘిక సంక్షేమానికి విరుద్ధమైన, వ్యతిరేకమైన వాతావరణం. అది చవక బియ్యం దుకాణాల దగ్గర మొదలుపెట్టి ఉత్పత్తిలో చేనేత రంగానికి, చేతి వృత్తుల రంగానికి కొన్ని కేటాయింపులు ఇవ్వడం, స్మాల్ స్కేల్ సెక్టర్ కొన్ని కేటాయింపులు ఇవ్వడం, బ్యాంకులు తాము రుణాలు ఇవ్వడంలో ప్రయారిటీ సెక్టర్స్గా రైతులను, చిన్న పారిశ్రామికవేత్తలను, టైనీ సెక్టర్ను, స్మాల్ స్కేల్ సెక్టర్ను ప్రయారిటీగా గుర్తించడం, వీటన్నిటిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఇవాళ అంతర్జాతీయంగా ప్రబలంగా ఉన్నటువంటి ఈ వాణిజ్య సంస్థలు. ఆ ఒత్తిడిని తట్టుకొని ఇక్కడ భారతదేశంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధించుకోవాలి అంటే ఎంత ఎందుకోసం చెప్తున్నానంటే రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో ఇవ్వాలన్న లాజిక్ని మనం ఒప్పుకోవాలి. రాజ్యాంగ పరంగా ఏ సమస్య లేదు అన్నది నా క్లారిఫికేషన్, దానికి డిస్కషన్ కావాలంటే నేను సిద్ధమే. ప్రాక్టికల్గా, పొలిటికల్ స్ట్రగల్గా దానికి ఉన్నటువంటి ఆటంకాలు ఎంత ప్రబలంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందుకే విడివిడిగా ఇక్కడ అక్కడ మాటలు కాదు, చాలా బలమైన ఉద్యమం దీనికి అవసరం. ఏ రకమైన ప్రొటెక్షనిజం ఉండడానికి వీలేదనేది ఇవాళ అంతర్జాతీయ వాణిజ్య సంస్థల యొక్క ఒత్తిడి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మనమనే పుట్టింది. దాని స్వభావం ఇంకా మనకు పూర్తిగా తెలియదు, కానీ రేపు తెలుసుకోబోతాం మనము. ప్రధానంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతర్జాతీయ వాణిజ్యంలోని ఒడిదుడుకుల పేరు మీద అంతర్గత సాంఘిక ఆర్థిక విధానాలను వాళ్ళు శాసిస్తూ ఉన్నారు. ఆ ఒడిదుడుకులు మన వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి, మన దేశానికి ఎప్పుడూ ఉంటాయి. మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనది మొత్తం ఇంటర్నేషనల్ ఎకానమీలో ఒక బ్యాక్వర్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీ మనకి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసం మనం ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం అప్పులకు పోతుంటాం, అప్పులు అడుగుతూ ఉంటాం. అది ఎప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. దీనికి మనం ఎప్పుడు పోయినా సరే వాళ్ళు ఏమంటారు అంటే మీకు ఈ ఇంబ్యాలెన్స్ అనేది పోవాలా అంటే మీ ఇంటర్నల్గా మీకుండే విధానాల్లో లోపాలు ఉన్నాయి, వాటిని మీరు మార్చుకోవాలంటారు. దాంట్లో ఒకటి వాళ్ళు ఏమంటారంటే నో ఫార్మ్ ఆఫ్ ప్రొటెక్షనిజం షుడ్ బి అలౌడ్. ప్రొటెక్షనిజం అనేది ఉండడానికి వీల్లేదు. ఇది ఒక ప్రొటెక్షనిజం, వాళ్ళ లాజిక్ ఇది ఒక ప్రొటెక్షనిజం. మనం దీనికి ప్రజాస్వామిక హక్కు అనుకుంటున్నాం రిజర్వేషన్. వాళ్ళ తర్కం అనేది ప్రొటెక్షనిజం. ఈ ప్రొటెక్షనిజం ఉండడానికి వీల్లేదు అని చెప్పి చాలా బలంగా ఒత్తిడి పెడుతున్నారు, ఇంకా పెడతారు. చాలా విషయాలు మన వాళ్ళు గ్యాట్ డంకెల్ ప్రతిపాదనల మీద సంతకం చేసినప్పుడు ఒప్పుకున్న అనేక విషయాలు ఇంకా అమలు చేయడం లేదు. ఎందుకంటే ఈ దేశాలు ఇంకా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఓట్ల కోసం రావాలి కాబట్టి. ఆ అవసరం కూడా తీరిపోయినా స్టేబుల్ గవర్నమెంట్ ఢిల్లీలో వచ్చినా సరే, చంద్రబాబు నాయుడుకి ఎంతైతే స్టేబుల్గా నేను అనుకుంటున్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అట్లా ఢిల్లీలో ఎవరైనా వస్తే చాలా మార్పులు రాబోతాయి. ఈ నేపథ్యంలో మనం ఈరోజు అంటే పెట్టుబడిదారీ లాజిక్ అనే దానికి ఇంటర్నల్గా ఉండే లాజిక్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండే లాజిక్, దీనికి వ్యతిరేకంగా మనం ఈ డిమాండ్తో ముందుకు వస్తున్నాము. అందువల్ల పీడిఎస్యూ కానీ ఇక్కడ ఉన్న అనేక సంస్థల సభ్యులు, ప్రతినిధులకు కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే దీనికి చాలా బలమైనటువంటి ఐక్య ఉద్యమం అవసరం. మొట్టమొదట ఈ దేశంలో అధికారం కోసం పోటీ పడుతున్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీని కమిట్ చేయించాలి. దీనికి అదొక స్టెప్. ఇవాళ జనతాదళ వాళ్ళు ఒక్కరు నాకు తెలిసి మొన్నటి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు కమిట్ అయ్యారు ప్రైవేట్ రంగం రిజర్వేషన్లని. అధికారానికి వచ్చినాక దాని గురించి వాళ్ళు ఊసు పొరపాటున కూడా ఎత్తడం లేదు, సైలెంట్గా ఉన్నారు పూర్తిగా. అట్లా మేనిఫెస్టోలో కమిట్ కావడం వాళ్ళు ఒకరు కమిట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు కూడా మనం కమిట్ చేయించాలా. అందరినీ మేనిఫెస్టోలోనూ కమిట్ చేయించాలా, ఆచరణలో కూడా ఊసెత్తేంత బలంగా వాళ్ళ మీద ఒత్తిడి మనం పెట్టగలగాల. దానికోసం చాలా బలమైనటువంటి ప్రజల సమీకరణ ఉద్యమం, ఒక చర్చ, ఒక సంవాదం సమాజంలో చాలా సాగాల్సిన అవసరం ఉంది. దీనికి చాలా బలంగా ముందుకు వస్తున్న పెట్టుబడిదారీ లాజిక్ అనేదాన్ని మనం కౌంటర్ చేయాల్సిన అవసరం. ఈ లాజిక్ 10 ఏళ్ల కింద ఇంత బలంగా లేదు. సంక్షేమం కల్పించాలి అని అంటే లాభాలు పోతే దానివల్ల కాబట్టి కల్పించడానికి వీలు లేదని 10 ఏళ్ల కింద మాట్లాడడానికి ఎవరు ధైర్యం చేసేవాడు కాదు. తరతరాలుగా ఎవరినైతే వెనక వేసి ఉంచారో వాళ్ళకి ముందుకు రావడానికి హక్కులు కల్పించాలి అని అంటే ఈ సమానత్వం సాధించుకుంటూ కూర్చుంటే మన ఉత్పత్తి పెరగదు కాబట్టి ముందు ఉత్పత్తి పెంచుకుందాం, మళ్ళా కావాలంటే అందరం పంచుకుందాం అని జవాబు చెప్పడానికి 10 ఏళ్ల కింద భయపడేవాళ్ళు, వెనకాడేవాళ్ళు. ఇవాళ ఈ జవాబులన్నీ బాహాటంగా చెప్తున్నారు.
ఇవాళ ఇవే భావజాలంగా, పాలక సిద్ధాంతంగా, సమాజంలో చాలామంది ఆమోదించే సిద్ధాంతంగా ఇవే తయారవుతుంది. దీన్ని మనం సిద్ధాంతపరంగా ఫైట్ చేయాలి, భావజాలాన్ని ఫైట్ చేయాలి, తార్కికంగా దీన్ని ఫైట్ చేయాలి, తాత్వికంగా ఫైట్ చేయాలి, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి చాలా పెట్టాలి. ఇది చాలా పెద్ద కృషి. దీంట్లో ప్రజాస్వామిక ప్రగతిని కోరే వాళ్ళందరూ కూడా భాగం కావాల్సిన అవసరం చాలా ఉందనేది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం. రెండవది ఈ రిజర్వేషన్లో వర్గీకరణ అనేటువంటి అంశం. ఇవాళ మనకు చర్చ దళితులలో ఎస్సీస్లో మాదిగ కులస్తులు మేము మాల కులస్తులు కానీ ఇతర మాదిగతల కులస్తులు కానీ వాళ్ళు అందుకున్నంత సమానంగా మేము అందుకోలేకపోతున్నాం రిజర్వేషన్లు. మొత్తంగా ఎస్సీలకి ఇంత కోటా మీరు ఇచ్చారు, 14%, 15%, కొన్ని రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ తక్కువ. కానీ వాస్తవానికి దళితుల్లో ఏ కులం వాళ్ళు ఆ ఉద్యోగాలకు పోగలుగుతున్నారు అంటే ఒక కులం వాళ్ళే ఎక్కువగా పోగలుగుతున్నారు, మిగిలిన వాళ్ళు తక్కువగా పోగలుగుతున్నారు. అందువల్ల మా వాటా మాకు సపరేట్ చేసి ఇచ్చేయండి అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. ఇది ప్రాథమికంగా ఒక ప్రజాస్వామికమైన డిమాండ్గానే మేము భావిస్తున్నాం, పౌర సంఘం భావిస్తాం, వ్యక్తిగత నేను కూడా భావిస్తున్నాం. దీని గురించి చర్చ జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టిన ఈ డిమాండ్ కొత్తగా ఈరోజు పుట్టిన డిమాండ్ కాదు. ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టిన డిమాండ్ కేవలం దళితుల్లో మాత్రమే, ఎస్సీ రిజర్వేషన్లో మాత్రమే వచ్చిన డిమాండ్ కూడా కాదు. ఒక దశలో ఒక సెక్షన్ను, ఒక వర్గాన్ని, ఒక భాగాన్ని వెనకబడిన వాళ్ళ గుర్తి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లోనే కొంతమంది ఒక ఉపవర్గంగా ఉన్నటువంటి వాళ్ళు చైతన్యవంతులైనప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు, కొంత చదువుకున్నప్పుడు మరి మా వాటా సంగతి ఏంది, మా సంగతి ఏంది, మొత్తాన్ని ఒకటిగా చూసినప్పుడు మేము నష్టపోతున్నాం కదా, మాకు సపరేట్ చేయండి నుంచి అడగడం అనేది జరుగుతూ వస్తుంది చాలా కాలం. నేను ఇంతమంది చెప్పినట్లుగా 1951లోనే 53లో అప్పటి మైసూరు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ లేదు, అప్పుడు కర్ణాటక రాష్ట్రంలో మైసూరు రాష్ట్రం ఉండేది. వాళ్ళు వెనుకబడిన కులాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని అప్పుడే డివైడ్ చేశారు ఫస్ట్ టైం. ఎందుకు డివైడ్ చేశారు అంటే అప్పుడు మా మైసూరు రాష్ట్రంలో ఇవాళ మన దేవేగౌడ గారి కులం ఒక్కలిగా కులం లింగాయతులు అని చెప్పి, ఈ లింగాయతులు ఒక్కలిగా కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద లెక్క అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పట్లో లెక్క. వాళ్ళతో పాటు అక్కడ చాకలి వాళ్ళు, మంగళ వాళ్ళు అందరూ కూడా దీంట్లోనే ఉంటే రిజర్వేషన్లని దేవేగౌడలకే పోతున్నాయి, మాకు దొరకడం లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్తో ముందుకు రావడంతో ఒక రెండుగా డివైడ్ చేశారు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మోర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి. ఆ వర్గీకరణ అప్పుడు సుప్రీంకోర్టు దాకా పోతే అట్లా డివైడ్ చేయడానికి వీళ్ళని సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే అప్పుడు అసలు కులపరంగా రిజర్వేషన్లే తప్పని కొట్టేసింది. కాబట్టి ఈ వర్గీకరణలకు అసలు ఎందుకు పోయింది నాకు అర్థం కాలేదు. కులం ప్రాతిపదిక రిజర్వేషన్లు చేయడమే తప్పు అనిన తర్వాత దాంట్లో మరీ వెనకబడిన కులాలు, కొంచెం వెనకబడిన కులాలను ఉపవర్గీకరణ కరెక్టా తప్ప అని చర్చలో ఎందుకు పోయింది సుప్రీంకోర్టు, కానీ ఆ చర్చలో కూడా పోయి తప్పని కొట్టేసింది. తర్వాత 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 చాలా మారుతూ వచ్చి ఇవాళ ఇన్ ప్రిన్సిపల్ ఆ ఉపవర్గీకరణ కూడా కరెక్టే. అయితే వాస్తవంగా అక్కడ తేడా ఉందా లేదా, తేడా అనేది ఉంటే ఒక రేషనల్ నెక్సస్ కానీ ఉంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి కోర్టు తర్వాత తీర్పులు ఇస్తూ వచ్చింది. మన రాష్ట్రంలో ఏబిసిడిగా వెనకబడిన కులాల రిజర్వేషన్ అనేది వర్గీకరణ జరిగింది. అది నిజానికి చాలా వరకు శాస్త్రీయంగా ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని ఆ రకమైన ఉపవర్గీకరణ చేసుకుంటాం మేము, ఆంధ్రప్రదేశ్లో బాగుందని చెప్పి వాళ్ళ డిస్కషన్ సాగుతుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో, బీహారు, యూపీ ఆ రాష్ట్రాలు. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే యాదవులు, కుర్మీలు, కోయరీలు అంటే ఇప్పుడు కొద్దిగా పైకి వచ్చి గవర్నమెంట్ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు మొత్తంగా బీసీలలో వీళ్ళు పొందినంత ప్రయోజనం వేరే వాళ్ళు పొందలేకపోతున్నారు. అప్పుడు మళ్ళీ వర్గీకరణ మాకు కావాలని చెప్పి డిమాండ్ అక్కడ కూడా ముందుకు వస్తుంది. అట్లాగే స్త్రీలకు ఇవాళ పంచాయతీరాజు ఎన్నికలలో ఎస్సీ రిజర్వేషన్లో మళ్ళీ 3వ వంతు స్త్రీలకు, అదొక వర్గీకరణ. బీసీ రిజర్వేషన్లో మళ్ళీ 3వ వంతు స్త్రీలకు, అదొక వర్గీకరణ. ఎస్టీ రిజర్వేషన్లో మళ్ళీ 3వ వంతు స్త్రీలకు, అది కూడా ఒక వర్గీకరణ. అది కూడా ఏ ప్రాతిపదిక జరిగింది, ఎస్టీలకు ఇంత రిజర్వేషన్ అంటే మగవాళ్ళు తీసుకుంటారు అన్ని కూడా, స్త్రీలు ఎవరు సర్పంచులు కాలేకపోతున్నారు, ఎంపీటీసీలు కాలేకపోతున్నారు. కాబట్టి ఏం చేయాలా, నిజానికి స్త్రీలు సగం ఉన్నారు కాబట్టి సగం ఇవ్వాలా, సరే ఫస్ట్ స్టెప్గా 30% అన్నారు, 33% అన్నారు, 3వ వంతుగా డివైడ్ చేశారు. అట్లాగే బీసీలు కానీ ఎస్టీలు కానీ డివైడ్ చేయడం జరిగింది. దాని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు క్వశ్చన్ చేయలేదు అంటే వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే రాజకీయాల్లో, ముఖ్యంగా ఉద్యోగాల కంటే ఎక్కువ రాజకీయాల్లో జరుగుతుంది. రాజకీయాల్లో ఇచ్చే రిజర్వేషన్లన్నీ ఆ కులాల మగవాళ్ళు తీసుకుంటున్నారు. మరి ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్, అధికారం, ఆ అధికారాన్ని చలాయించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు, తమను తాము డెవలప్ చేసుకునే ప్రయోజనాలు, వేరే ఏది కాకుండా అధికారం చలాయించడం వల్ల ఎంత ప్రయోజనం వస్తుంది సర్పంచ్ కావడం వల్ల అనేది వేరే క్వశ్చన్. కానీ ఒక మనిషిని శ్రమ విభజనలో నువ్వు దీనికే కట్టుబడి ఉండాలా అన్న ఆ విభజనే చాలా అన్యాయం. నువ్వు సర్పంచ్ కావడానికి వీలు లేదు, నువ్వు వంట చేయాలా, పిల్లల్ని కలాలి, పిల్లలు పెంచాలి, నువ్వు తల్లి, నువ్వు భార్య, ఆ శ్రమ విభజన తప్పు. సర్పంచ్ అయితే ఏం సాధిస్తుంది, సర్పంచ్కి ఏం పవర్స్ ఉన్నాడు, నువ్వు మాత్రం సర్పంచ్ కావాలైతే
నువ్వేదో సర్పంచ్ కావాలని కోరుకుంటున్నావు, అది వేరే సంగతి. ప్రతి మనిషికి సాధ్యమయ్యే అన్ని పనులు చేసే అవకాశాన్ని కలిగి ఉండాలి. అది ఒక ప్రాథమికమైన మానవ హక్కు. కాబట్టి ఆ రకమైన డివిజన్ రావడం జరిగింది. ఆ వర్గీకరణ ఎవరు అపోజ్ చేయలేదు. ఇవాళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళలో ఒక డిమాండ్ ముందుకు వస్తుంది. ఒక సంవత్సరం కింద వాళ్ళు హైదరాబాద్ ధర్నా చేస్తూ 3% ఏదో ఉందని అనుకుంటాం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉద్యోగాల్లో, విద్యారంగం. అది ఏం జరుగుతుంది? ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 3 రకాలు కేటగిరీస్: బ్లైండ్, డెఫ్ అండ్ డమ్, ఆర్థోపెడిక్. ఆర్థోపెడిక్ అంటే అవిటివాడు, బ్లైండ్ అంటే కళ్ళు లేనివాళ్ళు, డెఫ్ అండ్ డమ్ అంటే నోరు చెవులు లేనివాడు. ఈ ముగ్గురులో ఏం జరుగుతుంది అంటే బ్లైండ్ వాళ్లకు, డెఫ్ అండ్ డమ్ వాళ్లకు ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్కువ. ఇది విద్య విషయం, చదువుకోవడం విషయం. అందువల్ల అవిటి వాళ్ళు కావాలి వాళ్ళు ఆర్థోపెడిక్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు చెప్పేందుకు మాకు తెలియలేదు సంగతి. వాళ్ళు ధర్నా చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు బ్లైండ్స్ మేము పోతే వాళ్ళు మొత్తం గణాంకాలు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మన వెంకటేశ్వర ఉన్నాడు అనుకోండి, ఈయనతో సమానంగా ఒక కళ్ళు లేని అతను, ఒక నోరు లేని చెవులు లేని ఎట్ట పోటీ పడతాడు? పోటీ పడలేరు కదా. ఈయనకే వస్తుంది. ఎందుకంటే ఈయనకు విద్య పొందడం వల్ల, అంటే ఇవాళ మెరిట్ అని, ఎఫిషియన్సీని ఏదైతే పిలువబడుతుందో, దానికి ఏదైతే ప్రమాణంగా ఉందో ఆ ప్రమాణాన్ని తను పొందడంలో ఈయనకు అంత ఇబ్బంది లేదు. కళ్ళు లేని వాళ్లకు, నోరు లేని వాళ్ళు, చెవులు లేని వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు పుస్తకాలు చదవలేరు, పంతులు గారి పాఠం వినలేరు. మరి వాళ్ళు ఏమడుగుతున్నారు? 3%, 1%, 1%, 1%గా 3గా డివైడ్ చేయండి అంటున్నారు. అప్పుడే మాకు న్యాయం జరుగుతుందంటారు. ఇది అహేతుకం కాదు కదా. ఇది అహేతుకం కాదు. ఎందుకంటే మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అధికారులతో మాట్లాడాం. వాళ్ళు కూడా ఎవరు నష్టపోయిన వాళ్ళు మాట్లాడేంత వరకు వేరెవరికి అర్థం కాదు విషయం. వాళ్ళు చెప్తే కదా అర్థమయ్యేది. 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కిందకు మాకు తెలియదంటే దళితులు మాట్లాడలేదు కాబట్టి, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి కులం పెద్ద సమస్య నేను అనుకోలేదు, ఏదో ఉపరితల సమస్య నేను అనుకున్నా. వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టినాక మేము అర్థం చేసుకున్నాం. స్త్రీలు మనందరిలో స్త్రీలు ఉంటారు కదా, మనకందరికీ చెల్లెళ్ళు ఉంటారు, అమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, వదినలు ఉంటారు, భార్యలు ఉంటారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పేందుకు మనకు అర్థం కాలే, మనమే వాళ్ళ సమస్య అని. వాళ్ళ సమస్య మనమే అని వాళ్ళు చెప్పేందుకు మనకు అర్థం కాలే. అటు నేను గుడ్డివాడిని కాదు, అవిటివాడిని కాదు, చెవిటివాడిని కాదు. నాకెట్లా అర్థం కావాలా వాళ్ళలో ఎవరు ఎక్కువ పొందగలుగుతారు, ఎవరు ఎక్కువ పొందలేకపోతున్నారని. ఆ గుడ్డివాళ్లే ధర్నా చేసి హైదరాబాద్లో ఇక్కడ పౌర హక్కుల సంఘం ఉందంటే, గుడ్డివాళ్ళు పౌరులు కదా, మీరు వస్తారు రారా మా దగ్గరికి అంటే, మేము వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు చెప్తే మాకు అర్థమైంది. ఆ తర్వాత లెక్కలు చేస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లో ఆర్థోపెడిక్ అంటే కాళ్ళు, చేతులు అవిటి వాళ్ళటువంటి వాళ్ళు ఎక్కువ భాగం పొందగలుగుతారు. వేరే వాళ్ళు అదే చెప్పినాక మనకు స్పష్టంగా కారణం కూడా అర్థమవుతుంది మనకు. అప్పుడు వాళ్ళు 1% డివైడ్ చేయండి, 1/3 అంటున్నారు. న్యాయమైన డిమాండ్ అని నేను అనుకుంటాను. అయితే ఇంకా దానికి పెద్ద ఆందోళనగా ముందుకు రాలేదు కాబట్టి సమాజంలో చర్చ కాలేదు. లేకపోతే అది కూడా పెద్ద చర్చ అయి ఉండేది. అట్లాగే ట్రైబల్స్లో ఈరోజు తెలంగాణ జిల్లాలో మొదలైంది, ఇతర ప్రాంతాల్లో కూడా రావచ్చు. తెలంగాణ జిల్లాలో గిరిజన తెగల్లో లంబాడ, గోండు, కోయ ప్రధానమైనటువంటి గిరిజన తెగలు. ఇవి కాక నాయకపోళ్ళని, కోలాములని, కొంతవరకు ఖమ్మం జిల్లాలో కొండరెడ్లు అని వేరే తెగలు కూడా ఉన్నాయి. ఎక్కువగా రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ ఎవరు పొందగలుగుతారంటే లంబాడాలు పొందగలుగుతారు. మీరు ఏ కాలేజీకైనా పోండి, ఏ దీనికైనా పోండి, ఆఫీస్కైనా పోండి, ఎక్కడికైనా పోండి, ఎక్కువ భాగం ఎస్టీ రిజర్వేషన్ లంబాడాలకే వస్తుంది. మన కిషన్ గారు తప్పకుండా ఒప్పుకుంటారని నేను అనుకుంటాను, వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఈ వాస్తవం చాలా కాలంగా సాగుతుంది. దీని గురించి ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు జరగడానికి కారణం లంబాడాలను ద్రోహం చేసి కోయ వాళ్ళను, గోండలు మోసం చేశారని కాదు. ఒక్కొక్కరు జీవన విధానంలో తేడాలు ఉన్నాయి. లంబాడాల జీవన విధానం ముందు నుంచి కూడా అడవి కంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు. గోండ్లు, కోయలు ఎక్కువగా అడవుల్లో ఉన్నారు. లంబాడాల జీవన విధానంలో మొదటి నుంచి కూడా వాళ్లకు మారకంతో పరిచయం ఉంది, ట్రేడ్తో పరిచయం ఉంది. చాలా కాలంగా ట్రేడ్తో వాళ్ళకి పరిచయం. మొఘల్ ప్రభువులు ఢిల్లీలో పరిపాలిస్తూ వాళ్ళు దక్కన్ సుబాకు సైన్యాలు పంపించినప్పుడు కూడా ఆ సైన్యానికి ఈ పక్క ఆ పక్క వాళ్ళకి తిండి గింజలు ఇచ్చి వ్యాపారం చేసిన వాళ్ళు బంజారాలని. అప్పట్లో ఏదో 400 ఏళ్ల కింద కూడా ఆ బంజారాలు వాళ్ళ కొనసాగింపై వాళ్ళ మన లంబాడాలు అంటాం, రాయలసీమ సుగాలీలు అంటారు. అందువల్ల మారకంతో పరిచయం ఉన్న వాళ్ళు ఆధునిక మారక వ్యవస్థ సులభంగా వీళ్ళు దానిలో పైకి పోగలుగుతారు. మైదాన ప్రాంతాల్లో బతికే వాళ్ళకు మైదాన ప్రాంతాల సంస్కృతి, దాంట్లో ఉన్న విద్య, పుస్తకాలు, ఈ పుస్తక చదువు ఇవన్నీ కూడా తొందరగా వాళ్ళకు వంటపడతాయి. మహబూబ్ నగర్ జిల్లాలో చాలా వెనకబడినటువంటి ఇది చెంచు అని చెప్పి ఒక తెగ ఉంది నల్లమల అడవుల్లో, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాలో. ఈ చెంచుల కోసం అని చెప్పి ఐటీఐ పెట్టారు. మన్ననూరు అని చెప్పి అక్కడ ఒకటి ఉంటుంది, ఊరు ఉంటుంది. చెంచుల కోసం ఐటీఐ పెట్టి 105 సీట్లు దాంట్లో. చెంచులు అంటే చెంచుల కోసం అంటే ఏమంటే చెంచులు చాలా మంది ఉన్నారు కాబట్టి చెంచుల పిల్లవాళ్ళు చదువుకొని కొంత ఏదో కనీసం టెక్నీషియన్లైనా అవుతారని ఐటీఐ పెట్టారు. అక్కడ చెంచుల కోసమే అని పెడితే ప్రాబ్లం వచ్చేది కాదు. ఐటీఐ పెట్టారు చెంచులు ఉండే ప్రాంతంలో. ఆ 105 సీట్లో మేము సంవత్సరం పోతే 101 మంది లంబాడాలు ఉన్నారు, 4 చెంచులు ఉన్నారు.
వాళ్ళు ద్రోహం చేసి మోసం చేసి ఎంటర్ కాలే. ఎస్టీ రిజర్వేషన్ అప్లై చేస్తారు, వీళ్ళకి వచ్చింది. వాళ్ళకి అప్లై చేయాలనే తెలియదు. అప్లికేషన్లు పెట్టుకున్న క్వాలిఫికేషన్ సరిగ్గా ఉండవు. ఎందుకంటే వాళ్ళు అడవుల్లో బతుకుతారు, వాళ్ళకి వ్యవసాయమే సరిగ్గా తెలియదు. ఇంకా మీరు మైదాన ప్రాంతాలు, బార్టరు, ట్రేడ్ వదిలిపెట్టండి, వ్యవసాయం సరిగ్గా తెలియదు వాళ్ళు ఇప్పటికి. చెంచులు కొంతమంది వ్యవసాయం చేస్తారు, మిగిలిన వాళ్ళు ఇప్పటికి కూడా కట్టె కొట్టుకొని అమ్ముకొని బతుకుతారు. తెలంగాణలో గోండ్లు కోయలు మరీ అంత వెనకబడి లేరు, వ్యవసాయం బాగానే చేస్తారు, కానీ లంబాడాలతో పోలిస్తే వెనకబడి ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఈ డిమాండ్ ఏమవుతుందంటే, ఇవాళ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎస్టీకి రిజర్వ్ అయితే టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా లంబాడాలకు ఇచ్చేది, ఇప్పుడు కోయలకి కూడా మొదలుపెట్టారు, గోండ్లకి కూడా మొదలుపెట్టారు. మన ఇవాళ సాంఘిక గిరిజన సంక్షేమ మంత్రి నగేష్ గారు గోండు. చాలా కాలం భీమరావు అని రామరావు అని ఉండేవాడు. లంబాడాల తర్వాత మొట్టమొదటి వచ్చినట్టున్నాడు గోండ్లు. ఆదిలాబాద్ జిల్లా వరంగల్లో జగన్ నాయక్, రవీంద్ర నాయక్ ఉండేవాళ్ళు. ఇవాళ మొట్టమొదటిసారిగా చందులాల్ లాంటి వాళ్ళు, చందులాల్ కూడా అయింది, ఇవాళ మొట్టమొదటిసారిగా వేరే ఒక వచ్చినాడు, కోయాన్ వచ్చినాడు. అంటే రాజకీయాల్లో మొట్టమొదటి ప్రెజర్ పెట్టి ఒత్తిడి పెట్టి సాధించుకోగలుగుతున్నారు. కానీ ఉద్యోగాల విద్యారంగంలో రిజర్వేషన్లు అనేవి కావాలంటే డిమాండ్ వాడు ముందుకు వస్తుంది. ఆ వర్గీకరణ కూడా మొన్ననే కోయ విద్యార్థి సంఘం అనేది ఒక తీర్మానం పాస్ చేశారు, తీర్మానం కాపీ కూడా మాకు ఇచ్చారు. ఆ ఉద్యమం కూడా ముందుకు వస్తుంది. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఎంఆర్పిఎస్ యొక్క డిమాండ్ మీద చాలా ఆవేశపూరితంగా చర్చ జరుగుతోంది మన రాష్ట్రంలో. ఇది మొట్టమొదటిసారి వచ్చింది కాదు, కేవలం ఎస్సీలలో మాత్రమే వచ్చినటువంటి చర్చ కూడా కాదు. రిజర్వేషన్లు కల్పిస్తూ పోయినప్పుడేమో ఒక కేటగిరీని మొట్టమొదటి గుర్తించడం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఉపవర్గాలు తాము కొంత ఆలోచన పరులే, చైతన్య పరులైనప్పుడు మాకు సమానంగా రావడం లేదే అనుకున్నప్పుడు సమానంగా వాళ్ళు డిమాండ్ చేయడం న్యాయమే. ఎంఆర్పిఎస్ వాళ్ళకి మేము చెప్పింది, బహిరంగ సభలో చెప్తున్నది కూడా ఏంటి అంటే, మాలవాడు ద్రోహం చేసి దీన్ని పొందారు అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ పెట్టడం కరెక్ట్ కాదు. అట్లాగే కోయలు, గోండ్లు, లంబాడా లేదా మాకు ద్రోహం చేసి తీసుకున్నారు అనడం న్యాయం కాదు. మొత్తానికి కలిపి రిజర్వేషన్ ఉంది, అప్లికేషన్ వీళ్ళు ఏంటంటే మీకంటే కొంచెం కొంచెం ముందున్నారు కాబట్టి మా వాటా మాకు ఇచ్చేయండి, మేము స్నేహితులే కలిసి బతుకుతాం అనే పద్ధతిలో డిమాండ్ పెట్టండి అనేది న్యాయంగా ఉంటుంది అని. అది వాళ్ళకి ఇచ్చే సలహా అయినప్పటికీ బేసిక్గా మాత్రం ఈ డిమాండ్ న్యాయమందనే భావించడం జరుగుతుంది. ఒక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అంటే, అసలు నిజంగా అసమానత్వం ఉందా అనే ఆర్గ్యుమెంట్ కూడా ముందుకు పెట్టారు. ఇక్కడ విశాఖపట్నంలోనే చర్చించినప్పుడు ముగ్గురు అన్నారు. తర్వాత ఈ విషయంలో సెక్రటేరియట్లో మన మాధవరావు గారు, అర్జునరావు గారు, అంటే మాల కులానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను కలిసి మాట్లాడి వాళ్ళే అన్నారు, వాస్తవంగానే ఉంది తేడా, లేకుండా ఏం పోలేదు. ఒక కులం వాళ్ళు ఎక్కువ రాగలుగుతున్నారు, వేరే వాళ్ళు అందుకోలేకపోతున్నారు. కాబట్టి రీజన్ అయితే ఉంది డిమాండ్లో. వర్గీకరణ ఏ రూపంలో జరగాల అన్నది ఇవాళ ఒక కమిషన్ ఉంది. దానికి సంబంధించి ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టేటువంటి ప్రతిపాదన ఏబిసిడి అని నాలుగుగా డివైడ్ చేయాలి. మాలా కులం ఒకటి, మాలా రిలేటెడ్ ఒకటి, మాదిగా ఒకటి, మాదిగా రిలేటెడ్ ఒకటి అని పెట్టారు. నేను అనుకోవడం అట్లా చేస్తే ఏమవుతుందంటే, జనాభా రీత్యా తక్కువగా ఉన్న వాళ్ళకి అందడం చాలా కష్టం. మాలా మాది కాకుండా మిగిలిన ఎస్సీ కులాలు జనాభా రీత్యా చాలా తక్కువ. వాళ్ళకి మీరు సపరేట్ చేసేస్తే ఏమవుతుందంటే, రోస్టర్లో వాళ్ళ పాయింట్ రావడం చాలా ఆలస్యం, అది చాలా కష్టం అవుతుంది. అందువల్ల అట్లా డివైడ్ చేయకుండా రెండుగా మాత్రమే డివైడ్ చేసి, అందుకోగలుగుతున్నవాడు, అందుకోలేకపోతున్నవాడు, ఏబి రెండుగా డివైడ్ చేసి కంబైన్డ్ రోస్టర్ పెడితేనే అది వాళ్ళ రోస్టర్లో వాళ్ళ పాయింట్ అనేది రావడం సాధ్యమవుతుంది. లేకపోతే ఇక్కడ ఉన్న రెల్లి కులం కానీ, లేకపోతే తెలంగాణలో నేత కానీ, మన్నెపు ఇటువంటి కులాలు కానీ వాళ్ళకు ఎప్పుడో జనాభా తక్కువ కావడం వల్ల 100 ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం మాత్రం 99వ ఉద్యోగం వాళ్ళకు ఉండొచ్చు, మళ్ళీ 198వ ఉద్యోగం వాళ్ళకు ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి పాయింట్ అందదు. అట్లా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని. సరే, అవి ఏ రూపంలో జరగాలని చర్చ సంబంధించిన విషయాలు, ప్రిన్సిపల్కి సంబంధించినవి కావు. ప్రిన్సిపల్ మాత్రం వాస్తవంగానే అందుకోవడంలో తేడా అనేది ఉంది కాబట్టి, గ్రామీణ సమాజంలో కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉంది కాబట్టి, ఆ వర్గీకరణ, అట్లాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ల వర్గీకరణ, అట్లాగే ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో స్త్రీలకు సపరేట్ వర్గీకరణ, అట్లాగే గిరిజన తెగల్లో వర్గీకరణ అనేది న్యాయమైనది. ఇట్లా ఎంత దూరం చీల్చుకుంటూ పోతామనే ప్రశ్న చాలాసార్లు వస్తుంది. కొత్తగా ఏ ఉద్యమం ముందుకు వచ్చినా ఇంట్లో ఎంత దూరం పోతారు మీరు అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది. రిజర్వేషన్ చర్చ వచ్చినప్పుడే ఇట్లా ఎంత దూరం పోతారు మీరు, ఎంతగానో చీలుస్తారు మీరు కార్మిక వర్గాన్ని, పేద ప్రజానికి కానీ వచ్చి. స్త్రీలు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఎంత దూరం పోతారు మీరు, కుటుంబాన్ని నాశనం చేస్తారు మీరు, ఇట్లయితే ఇప్పటికీ వస్తూనే ఉంది ఆ ఆర్గ్యుమెంట్. ఎంత దూరం పోతారనేది కూడా మనం ఈ ఉద్యమాలను రానిచ్చి, వాటిని ఆహ్వానించి, చర్చించి ఒక క్రమంలోనే తెలుసుకుందాం ఎంత దూరం పోదామని తప్ప ముందే మనం గిరిగీసి చెప్పేటొద్దు అనేది మా విజ్ఞప్తి. అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి. ఉద్యమాలు చేసేవాళ్ళైనా, ఉద్యమాలను పరిశీలించే వాళ్ళైనా, విమర్శించే వాళ్ళైనా
ఆ బాధ్యత ఉంటే ఎంత దూరం పోతుంది అనేది ముందుగానే గిరిగేస్తే ఏమవుతుంది అంటే మనకు విషయం పూర్తి అర్థం కాకముందే మనం గిరిగేసేస్తాం. ముందుగానే లైన్ గీచేసి మహిళా ఉద్యమం ఇది దాటిపోవద్దు, రిజర్వేషన్ల ఉద్యమం దీన్ని దాటిపోవద్దు అని ముందే మాట్లాడితే మన విషయం పూర్తి అర్థం కాకముందే సానుభూతి పూర్తి ఏర్పడకముందే గిరిగేసిన వాడు అవుతాం. అట్లా కాకుండా ఇది కూడా న్యాయమైన కోరిక అనే విషయం మన చైతన్యంలో భాగం అయిపోయిన తర్వాత బాధ్యతాయుతంగా ఆలోచించినప్పుడు అప్పుడు గిరిగీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అట్లా కాకపోతే కొత్తగా ఏ ఉద్యమం ముందుకు వచ్చినా ఎంత దూరం పోతారన్న ప్రశ్న వస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాయలసీమ అంటే అప్పుడు చాలా జోకులు వెక్కిరింతలు కూడా వస్తున్నాయి. మరి ప్రత్యేక తెలంగాణ అంటే కరీంనగర్ కంటే వరంగల్ వెనకబడుతుంది, ప్రత్యేక కరీంనగర్ అయిపోతుందా అంటే అవుతుందో కాదో, అంత దూరం పోవాలో పోలేదో ఇప్పుడే పెట్టద్దు. ఇప్పుడే ఆ చర్చ తీసుకురావడం కరెక్ట్ కాదు. ఉద్యమం ముందుకు వచ్చింది, వాస్తవికంగా వెనకబాటుతనం ఉందా లేదా, వివక్షత ఉందా లేదా చూద్దాం. ఆ చర్చించే క్రమంలో ఎంత దూరం పోతామనేది బాధ్యత అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఆ బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు ఉండేటైతే ఎంత దూరం పోతామనేది నిర్ణయం కావడం సాధ్యమవుతుంది అనేది కూడా అన్ని రకాల సెక్షన్ల ఉద్యమాలు. ఒక సెక్షన్ కోసం, ఒక వెనుకబడ్డ ప్రాంతం కానీ, కులం కానీ, వర్గం కానీ, స్త్రీలు కానీ వాళ్ళ హక్కుల కోసం నడిచే ఉద్యమాల విషయంలో వాళ్ళు ఇతరులు కూడా దీన్ని పాటిస్తే బాగుంటుంది అనేది కూడా మా సలహా. నేను ఇక్కడితో ఆపేసి 2 విషయాల మీద మీరు ప్రశ్నలు ఏమైనా అడిగితే జవాబు చెప్తాను, తర్వాత 170 గురించి మాట్లాడతాను. ఈ సబ్జెక్టు కన్స్ట్రెంట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది అడ్డం పెట్టుకుని సుప్రీంకోర్టు 50% పెంచడానికి వీలేదని అంటూ వస్తుంది. ఈ ఎఫిషియన్సీ అనే దాన్ని ఆ రకంగా ఇంటర్ప్రిట్ చేయడం కరెక్ట్ కాదు. తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఒకవేళ వాళ్ళకి కావాల్సినటువంటి సామర్థ్యం లేదనిపిస్తే. సోషల్ డెవలప్మెంట్, సమాజంలో అందరూ సమానంగా అభివృద్ధి కావడం అనే దానికి ఫస్ట్ క్రైటీరియా ప్రాధాన్యత ఇవ్వాలి వెల్ఫేర్ స్టేట్ అన్నప్పుడు, మిగిలినవి సెకండరీగా రావాలి అనే ఆర్గ్యూ చేస్తూ మనం 50% అనే ఇది ఉండడానికి వీలేదని అంటూ వస్తున్నాం. అయితే బలవంతంగా చట్టం చేసే బదులు ప్రభుత్వం వాళ్ళకి రాయితీలు ఇవ్వచ్చు కదా అన్నారు. అది కొంతవరకు అట్రాక్టివ్ ఆర్గ్యుమెంటే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎందుకు నడపలేకుండా ఉన్నామంటే డబ్బులు లేవని అంటాం. అది డబ్బులు లేక, ఫైనాన్స్ లేకనే పబ్లిక్ సెక్టర్ నడపలేకుండా ఉంటాను అన్నప్పుడు ప్రైవేటీకరించి ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ కోసం రాయితీలు పైసలు వాళ్ళకి ఇవ్వాలా అని అంటే దానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని నేను అనుకోను. దానికంటే నిజమే పెట్టుబడిదారి లాజిక్కే వ్యతిరేకం. రిజర్వేషన్లు ఇచ్చి తీసుకోవాలా అంటే వాళ్ళు అన్నట్టుగా మ్యాక్సిమం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ లేబర్ అనండి, లేకపోతే వాళ్లకు ఏదైతే మ్యాక్సిమం అక్యూములేషన్ జరుగుతుందో దానికి కావాల్సినటువంటి వాళ్ళని తీసుకోవడం అనండి, దాని లాజిక్కే అది. కానీ ఆ లాజిక్ని కౌంటర్ చేయాలి కదా. మొత్తంగానే పెట్టుబడిదారి వ్యవస్థ అమానుషమైంది అని అంటున్నాము, సరే వాళ్ళది ఉంది. ఈ ఉన్నదాని యొక్క లాజిక్ను స్టెప్ బై స్టెప్ మనం కౌంటర్ చేసుకుంటూ రావాలి. దాంట్లో ఒక అంశం తప్పనిసరిగా సామాజిక న్యాయం అనే దాన్ని గుర్తించాలా, ప్రైవేట్ పెట్టుబడి కూడా రిజర్వేషన్లు కల్పించాలా, కార్మికుల హక్కులను గుర్తించాలా, సంఘాలు పెట్టిన హక్కును గుర్తించాలా, లాకౌట్, లే ఆఫ్, రిట్రెంచ్మెంట్ వీటి విషయంలో నీ ఇష్టం కాదు, హైర్ అండ్ ఫైర్ ఉండడానికి వీలు లేదు. ఇవన్నీ ఏమంటాయి, ఇవన్నీ కూడా పెట్టుబడిదారి లాజిక్ మీద అవి రెస్ట్రిక్ట్స్ పెడతాయి. హైర్ అండ్ ఫైర్ తీసుకుంటాను, తీసేస్తాను, అది పెట్టుబడిదారి లాజిక్ అది అవసరం. ఇష్టం లేకపోతే మూసేస్తాను, ఇష్టం ఉంటే నడుపుతాను, అది పెట్టుబడిదారి లాజిక్ అవసరం. ధరల మీద ఏ రకమైన అదుపు పాటించను, అది పెట్టుబడిదారి లాజిక్ అవసరం. కాబట్టి అన్నిటి మీద పరిమితులు మనం పెట్టుకుంటూ వస్తున్నాం చాలా కాలం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో సెక్షన్ 25కు సబ్ క్లాస్ చాలా యాడ్ చేస్తారు. ఏమని, రిట్రెంచ్మెంట్ కానీ, లే ఆఫ్ కానీ, లాకౌట్ కానీ ఇష్టం వచ్చి చేయడానికి వీలేదు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని. అది పెట్టుబడిదారి లాజిక్ మీద అదొక నిర్బంధం. అట్లా ఆ లాజిక్ను కౌంటర్ చేస్తే రిజర్వేషన్లు పెట్టాలన్నది కూడా తీసుకురావడం కష్టమేమి కాదు. ఇప్పటివరకు లేదు కాబట్టి అది కొత్తగా అనిపిస్తుంది, తీసుకొని రావచ్చు. 100% క్యాపిటలిస్ట్ లాజిక్ అనే దాని ఇవాళ అమలు కావడం లేదు. చాలా సోషల్ కంట్రోల్ ఉంటూ వస్తుంది. క్యాపిటల్ మీద, మొనోపోలీస్ మీద కంట్రోల్ ఉంది, ఫారిన్ ఎక్స్చేంజ్ మీద కంట్రోల్ ఉంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రపోర్షన్ ఉండొచ్చు అనేది ఫెరా కింద కంట్రోల్ ఉండేది, లేబర్లా కొంత కంట్రోల్ పెట్టింది. అట్లా రిజర్వేషన్ కూడా కంట్రోల్ పెట్టచ్చు. అక్కడ సమస్య లేదు. సమస్య ఎక్కడ అంటే అసలు గతంలో ఉంటున్నటువంటి కంట్రోల్స్ కూడా ఉండడానికి వీళ్ళు మొత్తం తీసేయాలని వాళ్ళు అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి. అటువంటి నేపథ్యంలో కొత్త కంట్రోల్ మనం పెట్టగలమా అనేది సమస్య. క్యాపిటల్కు ఉండేటువంటి ఎప్పటికప్పుడు వీలైనంత ఎక్కువగా అక్యూములేట్ కావాలా అన్న లాజిక్ రిజర్వేషన్ వ్యతిరేకం కదా అంటే, ఆ లాజిక్ వ్యతిరేకమైన అనేక అంశాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయి. కార్మికుల హక్కులు అమలు అవుతున్నాయి, యూనియన్లు పెట్టుకునే హక్కు అమలు అవుతుంది, సమ్మె చేసే హక్కు అమలు అవుతుంది, సెక్షన్ 25 NOM అవన్నీ అమలు అవుతున్నాయి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో MRTP యాక్ట్ అమలైంది, ఫెరా యాక్ట్ అమలైంది, ప్రావిడెంట్ ఫండ్ బోనస్ కంపల్సరీగా 8.33% బోనస్ ఇవ్వాలన్నటువంటి ఆ రూల్ కూడా అమలు అవుతుంది. ఇవన్నీ పెట్టుబడిదారు లాజిక్ వ్యతిరేకమే. కాబట్టి రిజర్వేషన్ కూడా అమలు కావచ్చు. అక్కడ సమస్య కాదు. సమస్య ఎక్కడ అంటే ఈ అన్ని రకాల కంట్రోల్ ఏది ఇప్పటిదాకా అమలవుతూ వస్తుందో అదంతా కూడా తీసేయాలి, ఏది ఉండడానికి వీలు లేదు అన్నటువంటి ఆ వాతావరణంలో ఈ డిమాండ్ మనం పెడుతున్నాం. అక్కడ మనకు అదనంగా సమస్య వస్తుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ ప్రైవేట్ రంగ పరిశ్రమల్లోనూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు చేయించుకుంటున్నారు. ఆయా పరిశ్రమలకు ఇంకా పనులు పర్మనెంట్గా అవసరమైనప్పటికీ వాటిలో రిజర్వేషన్ ఎట్లా సాధ్యం? ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం పరిశ్రమలను పర్మనెంట్గా అవసరమైన పనులు కాంట్రాక్ట్ పద్ధతిలో చేయించుకోవచ్చా?
ప్రైవేట్ కంపెనీల్లో కూడా 50% పైగా పనులు కాంట్రాక్ట్ పద్ధతిని చేయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎట్లా సాధ్యపడుతుంది? అదే ఇప్పుడు నేను చెప్తూ వచ్చిన ప్రాబ్లమ్స్లో అదొకటి. మనం డిమాండ్ ఒక నేపథ్యంలో పెడుతున్నాము. ఆ నేపథ్యం ఏంటి అంటే ఒక పర్మనెంట్ లేబర్ ఫోర్స్ని కూడా లేకుండా మొత్తం కాంట్రాక్ట్ పద్ధతిలో చేయించినటువంటి పరిస్థితి ఉంది. పరిశ్రమల్లో పర్మనెంట్గా అవసరమైన పనులు కాంట్రాక్ట్ పద్ధతిలో చేయించుకోవచ్చు అంటే చేయించుకోకూడదని కోర్టులు చెప్తున్నాయి. దాన్ని వీళ్ళు చూపించినట్టు చూపిస్తున్నారంటే పర్మనెంట్ పని కాదు ఇది టెంపరీగా అవసరమైందని చూపించుకుంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు కోర్టులు ఒక రకంగా తీర్పిస్తాయి, అప్పుడప్పుడు ఇంకో రకంగా తీర్పిస్తాయి. పరిస్థితి అది. కాబట్టి మీరు అడిగింది వాస్తవమైన ప్రశ్నే. అది నేను మాట్లాడుతూ చెప్పిన కూడా ఏంటంటే ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి మనం డిమాండ్ పెడుతున్నాం. అందువల్ల ఈ డిమాండ్ సాధించుకోవాలంటే చాలా బలమైన రాజకీయ సంకల్పం ఒకటి మనం కలిగించగలగాలి. పార్టీల్లో కానీ ప్రజల్లో కానీ ఉద్యమాల్లో కానీ దానికి చాలా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. గోదావరి జిల్లాలో ఉన్న అగ్నికుల క్షత్రియులు బీసీలుగా ఉన్నారు, వాళ్ళు ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సహేతుకమేనా? అగ్నికుల క్షత్రియులు శ్రీకాకుళంలో కూడా ఉన్నట్టున్నారు. నేను అనుకుంటాను కోస్తా జిల్లాల గోదావరి తీరం నుంచి పైకి ఉన్నట్టున్నారు. అన్ని చోట్ల ఒక రకంగా లేరనేది కూడా నా అభిప్రాయం. నేను చూసిన మేరకు కాట్రేని కోన అంటే గోదావరి లంకల్లో మాత్రం వాళ్ళని చూస్తే చాలా వరకు ట్రైబల్ లక్షణాలు కనిపిస్తాయి వాళ్ళలో. శ్రీకాకుళం తీరంలో చూస్తే అంతగా కనిపించవు. ట్రైబల్ ఎస్టీలలో చేర్చాలి అన్న డిమాండ్ మనం ఆమోదించాలా లేదా అంటే వాళ్ళు ట్రైబల్స్గా వాళ్ళ జీవన విధానం ట్రైబల్ జీవన విధానంగా మనం గుర్తించాలా లేదా అనేది ప్రాథమికమైన ప్రశ్న. దానికి కొంత అధ్యయనం కావాలా. నేను చూసిన మేరకు తూర్పుగోదావరి జిల్లా లంకల్లో ఉన్న వాళ్ళు ట్రైబల్ లక్షణాలు చాలా కనిపిస్తాయి. మొన్న ఎక్కువ మంది చనిపోయింది వాళ్ళు ఈ తుఫాన్లో ఇది వచ్చినప్పుడు ఎక్కువ కనిపిస్తాయి. అయితే కొంత అధ్యయనం అవసరం ఉంటుంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే అదనంగా సదుపాయాలు కావాలి అని డిమాండ్ చేయడానికి ఎస్టీలలో చేర్చండి అని పెట్టవలసిన అవసరం లేదని కూడా ఆలోచించాలని. ఇప్పుడు రజకులు చాకలి కులస్తులు ఎస్సీలలో చేర్చాలని డిమాండ్ చాలా కాలంగా పెడుతూ వస్తున్నారు. అంటరానితనం అనేది రజకుల విషయంలో లేదు, ఇక్కడ లేదు. బీహార్లో ఉంది కాబట్టి బీహార్లో రజకులు అంటరాని కులం ఎస్సీస్ కింద వస్తారు వాళ్ళు. ఇక్కడ అది లేదు, తక్కువ కులంగా చూస్తారు, అది వేరే సంగతి. కానీ అంటరానితనం అనే ఆ ప్రత్యేకమైనటువంటి ప్రతిబంధకం ఎవరికైతే ఉందో వాళ్ళని మాత్రమే ఎస్సీస్గా గుర్తించడం అనేది ఒక ప్రిన్సిపల్. దానికి కట్టుబడి ఉంటూ వేరే ఏదైనా బీసీ కులం ఇంకా అదనంగా సదుపాయాలు కావాలా అంటే మా వెనకబాటుతనం దృష్ట్యా ఇంకా అదనంగా సదుపాయాలు ఏమని డిమాండ్ చేయడం న్యాయం అవుతుంది తప్ప మమ్మల్ని ఎస్టీలో పెట్టండి ఎస్టీలో పెట్టండి అంటే ఒక ప్రిన్సిపల్ని మనం చెరిపేస్తే అది దీర్ఘకాలిక నష్టం చేస్తుందో కొంచెం ఆలోచించాలి. ఆ ప్రిన్సిపల్ని మనం చెరిపేస్తే అది వేరే రకాల నష్టం చేస్తుంది. దాని బదులు మేము బీసీలో కూడా బాగా వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు అదనంగా ఫెసిలిటీస్ ఇవ్వండి డిమాండ్ పెట్టడం న్యాయంగా ఉంటుందేమో కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయలేమని కూడా నేను ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకుంటూ వస్తున్నాం. ఏ సమస్యలు ఉంటాయి డిమాండ్ పెట్టేటప్పుడు అని. కార్మికులు ట్రేడ్ యూనియన్గా టేకప్ చేసిన, రాజకీయ డిమాండ్గా మనం టేకప్ చేసి చట్టం చేయించిన, ప్రభుత్వం చేత చట్టం చేయిస్తాం. చేయించినప్పుడు ప్రైవేట్ సెక్టర్ నుంచి బలమైన ఆయుధం వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఏంటి అంటే మేము మూసేస్తాం. ఇట్లయితే మేము నడపలేం మీరు కానీ ఇన్సిస్ట్ చేసేటట్టయితే. ఇది మనం ఓవర్కమ్ కావాల్సిన హర్డల్స్ ఇవి కూడా ఉన్నాయని చెప్పడం కోసం నేను మాట చెప్పాను. ఒక్కొక్క రకమైనటువంటి కార్మిక సంక్షేమ చట్టం కానీ సోషల్ కంట్రోల్స్ చట్టం కానీ వచ్చినప్పుడు అందరూ టోటల్గా స్ట్రైక్ చేస్తారని కాదు. కొంత బలంగా ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు తర్వాత మేము పుంజుకోగలుగుతాంలే అనుకున్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. వేరే వాళ్ళు మేము మూసేస్తామన్న బెదిరింపును ఉపయోగించగలుగుతారని అంటాను. అంటే జస్ట్ ఐడెంటిఫై ది హర్డల్స్ వీ హ్యావ్ ఈ ప్రాబ్లం ముందు పెట్టినప్పుడు, అంతకుమించి వేరే ఏం లేదు. రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలు ఇస్తున్నారు కానీ వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు పార్లమెంట్ రాష్ట్ర విధానసభలో కూడా రాజకీయ రిజర్వేషన్లు ఏర్పాటు చేసినప్పుడు దేశ అధికారం దళితులకు వస్తుంది. రిజర్వేషన్లు కొన్ని కులాలకు మాత్రమే కాకుండా అన్ని కులాలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి. దీనిపై మీ అభిప్రాయం? జనాభా ప్రాతిపదిక పైన మొదటిది కరెక్టే. ఇప్పుడు అనుకుంటాను బహుశా త్వరలో రావచ్చు కూడా పార్లమెంటు అసెంబ్లీలో కూడా. ఇప్పుడు ఎట్లయితే పంచాయతీరాజ్ వ్యవస్థలో పెట్టారో పార్లమెంటు అసెంబ్లీలో కూడా రావచ్చు, వస్తుంది. నాకు బహుశా రాబోయే దశాబ్దం లోపల వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు వస్తాయని అనుకుంటాను. అది న్యాయమైన ఇది. అన్ని కులాలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి, చేయొచ్చు. అంటే కులం యొక్క జనాభాను బట్టి చేయాలనే, కులం జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలనే. అట్లా చేసే కంటే ఆస్తులు అంటే ఇతర ఆదాయ మార్గాలు అసలే లేని వాళ్ళకు ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చి ఇతర ఆదాయ మార్గాలు ఉన్న వాళ్ళను వాళ్ళ జనాభా ప్రాతిపదిక కంటే కూడా ఇంకా తక్కువగా వాళ్ళను ఉద్యోగ రంగం నుంచి బయట పంపించే మార్గం ఏదైనా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆదాయానికి ఉద్యోగం ఒకటే మార్గం కాదు కదా, వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఇతర ఆదాయ మార్గాలు ఉండే కులాలు లేని కులాలు అనే వాటిని కూడా తేడా పాటించి ఇతర ఆదాయ మార్గాలు లేని ముఖ్యంగా దళితులకు వేరే ఆదాయ మార్గాలు ఉండడం చాలా కష్టం. ఆస్తి వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అప్పుడు ఇంకా ఎక్కువ రిజర్వేషన్లు కల్పించవచ్చు ప్రపోర్షన్ కంటే. అవి ఉండే వాళ్ళకి ఇంకా తక్కువ కూడా చేయవచ్చు. అవన్నీ ఒక లాంగ్ ప్రాసెస్లో రావాల్సిన విషయాలు అనుకోండి. ఆ సమస్య పరిష్కారం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ విషయంలో వెనకబడిన వాళ్ళకి ఇవ్వాలా అన్నది వస్తుంది. అట్లా అనేక విషయాలు ఇతర ఆదాయ మార్గాలను బీసీ కులాలు కూడా ఇవ్వడం జరిగింది. న్యాయం కూడా ఇవ్వడం కూడా న్యాయం. అది దానికి ఇది ఒక ఆర్గ్యుమెంట్ కాదన్నట్టు.
ఎస్సీబీసీ కులాల్లో క్రీమీ లేయర్ వారికి రిజర్వేషన్ ఉండడం సరైనదేనా? హరిజన క్రైస్తవులను ఎస్సీలలో చేర్చమని వచ్చిన డిమాండ్ సరైనదేనా ఎట్లా? ఇప్పుడు ఈ క్రీమీ లేయర్ ఒకటి సుప్రీంకోర్టు మండల కమిషన్ తీర్పులో దాన్ని చట్టబద్ధం చేసుకూర్చుంది. మొత్తంగా అన్ని కులాల్లోనూ కూడా అంటే క్రీమీ లేయర్ అనేది అంటే కొంతమందిని ఆ కులాల్లో ఐడెంటిఫై చేసి వీళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు, వీళ్ళని రిజర్వేషన్ నుంచి తొలగించాలంటే అప్పటికే ఒకసారి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానీ ఏదో క్రైటీరియన్ వాళ్ళు ఏ క్రైటీరియన్ వాళ్ళు చెప్పలేదు, ఐడెంటిఫై చేయమన్నారు రాష్ట్రాలను. ఎట్లా ఐడెంటిఫై చేస్తారో మీరు చేయండి. ఒకసారి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అనే, వేరే ఆదాయాలు ఉన్నవాళ్ళు అనే, ఆస్తులు ఉన్నవాళ్ళు అనే ఐడెంటిఫై చేయమని. నేను అనుకునేది ఏంటంటే ఒకేసారి అన్ని కులాలకు సంబంధించి ఒకే ఒక క్రైటీరియన్ పెట్టి క్రీమీ లేయర్ డిఫైన్ చేయడం నష్టం చేస్తుంది అనుకుంటాను. చాలా కులాల్లో ఇప్పటికీ రిజర్వేషన్ కోటాను అందుకోలేనటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఫిలప్ కాకుండా ఉండిపోయేటువంటి కోటా కూడా చాలా కులాలకు సంబంధించి ఉంది. ఎస్సీలకు చాలా వరకు అదే జరుగుతుంది, బీసీలు కూడా కింది స్థాయిలో ఉన్న కులాలకు అదే జరుగుతుంది. అటువంటిప్పుడు ఏంటి అంటే అప్పటికే పొందిన వాళ్ళని తీసేస్తాము అంటే అసలే ఎవరు అందుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఐడెంటిఫై అంటూ చేయదలుచుకుంటే జనరల్ ప్రిన్సిపల్గా క్రీమీ లేయర్ అనే దాన్ని ఆమోదించకుండా ఏ కులాల్లోనైతే తమ కోటాను అందుకునే స్థాయికి వాళ్ళు రాగలుగుతున్నారో ఆ కులాలను చూసి దాంట్లో ఒకసారి పొందిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వకూడదనో, లేదా ఇతరత్ర సమాన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పోటీకి వస్తే దాంట్లో తల్లిదండ్రుల రిజర్వేషన్ పొందని వాళ్ళైతే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలనో ఈ రకమైన క్రైటీరియా ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అంతే తప్ప జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కలిపి క్రీమీ లేయర్ డెఫినేషన్ ఒకటి పెట్టేస్తే ఇప్పటికీ టోటల్గా మొత్తంగా అందుకోలేకపోతున్న కులాలు అసలే అందుకోలేని పరిస్థితులు పడతాయి. అది సరైనది కాదు. కొన్ని కులాలు తెలంగాణలో కొన్ని కులాలు నేను చెప్పగలుగుతాను, బహుశా మీ ప్రాంతాల్లో కొన్ని కులాలు మీరు చెప్పగలుగుతారు. ఆ కులాలకు పెట్టేటువంటి కోటాతో ఈక్వల్గా ఇంకా ఎక్కువగా పోటీకి రాగలుగుతున్నారు ఆ కోటాకు. అటువంటి కులాలకు కావాలంటే ఒకసారి పొందిన వాళ్ళకి ఇవ్వద్దును, దాంట్లో ఇతరత్ర ఆస్తులు ఉండే వాళ్ళకి ఇవ్వద్దును, ఆ రకమైన తేడా ఏదైనా పెట్టవచ్చును. ఇతరత్ర సమాన అర్హతలు ఉండేవాళ్ళు పోటీకి వచ్చినప్పుడు వాళ్ళలో పొందిన కుటుంబం ఏది పొందని కుటుంబం ఏది తేడా చూసి ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టవచ్చును. దాంట్లో ఇబ్బంది లేదు. కానీ సుప్రీంకోర్టు చేసినటువంటి పని మాత్రం సరైనది కాదని నేను అనుకుంటాను. టోటల్ క్రీమీ లేయర్ అనే దాన్ని ఒక క్రైటీరియా పెట్టి డిఫైన్ చేయడం అనేది సరైనది కాదేమో. దళిత క్రైస్తవులు ఎస్సీలో చేర్చమన్న డిమాండ్ ఇక్కడ సమస్య కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో దళిత క్రైస్తవులు చాలా చోట్ల ఏ రకంగానూ దళితుల కంటే భిన్నంగా లేరు. ఇప్పుడు మీరు కారంచేడు, సుండూరు లాంటి ఘటనలు చచ్చిపోయిన వాళ్ళంతా క్రైస్తవులే. కానీ వాళ్ళైనా ఆ రకంగా దాడిలో గురయ్యే వాళ్ళైనా వాళ్ళు క్రైస్తవులుగా ఏమి కాదు, వాళ్ళు దళితులుగానే పరిగణించబడ్డారు, దళితులుగానే బతుకుతున్నారు, దాడికి గురవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు కొంతమంది మాత్రం కొంత అడ్వాన్స్ కాగలిగారు. కాబట్టి నేను అనుకుంటాను జనరల్ డిమాండ్గా దళిత క్రైస్తవులను చేర్చాలనే డిమాండ్ కరెక్టే, కానీ దాంట్లో మళ్ళీ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంటుంది బహుశా. అది ఏ బేసిస్ మీద జరగాల, పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు అయినా చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళని ఏదో ఒక బేస్ మీద కొంత వర్గీకరణ అవసరం అవుతుంది. ఆ వర్గీకరణ చేసి ఎస్సీలలో చేర్చి అప్పుడు సహజంగానే జనాభా పెరుగుతుంది కాబట్టి మొత్తం రిజర్వేషన్ కోటా కూడా పెంచడం అనేది అవసరం అవుతుంది. అటువంటి ఆలోచన దృష్టిలో పెట్టుకునేటట్టయితే అది న్యాయమైన డిమాండ్ అని అనుకుంటున్నాను. పాదిరికుప్పం, కారంచేడు, నీరుకొండలో దళితులపై జరిగిన దాడిని దళితులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘటించడంతో పాలక వర్గాలు ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీలు ఎస్సీలో ఉన్న రెండు మిత్రులైన వర్గాలను వేరు చేయడం కోసం జరుగుతున్న సామాజిక కుట్రగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎస్సీలో ఉన్న ఈ రెండు కులాలలో ఊరికి ఆవల పక్కపక్క ఉంటున్నారు. వారిలో మాదిగవారు వెనుకబడిపోవడానికి చారిత్రక నేపథ్యం ఏమీ లేదు. ఆ విషయానికి వస్తే గిరిజనులు లంబాడ, ఎరుకలు మైదాన ప్రాంతాలలో ఉంటూ అడవుల్లో ఉంటున్న కోయ, బగత అలాంటి కులాలలో కూడా వర్గీకరణ జరగాలి. గిరిజనులు కూడా జరగాలని నా అభిప్రాయంగా చెప్పాను. డిమాండ్ కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టిన ఉద్యమం కాదు ఇది, అది మనకు తెలుసు. ఈ ఉద్యమం పుట్టింది మాది కులస్తుల్లోనే పుట్టింది. వాళ్ళే డిమాండ్ ముందు తీసుకొచ్చారు. వాళ్ళకి ఏ సామాజిక కుట్ర ఆపాదించడం సాధ్యం కాదు. బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేయడంలో కుట్ర ఉంటే ఉండొచ్చు. ఏ ఉద్యమాన్ని వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు అని అంటే ఈరోజు అన్ని పార్టీలు తెలంగాణ జిల్లాలో నక్సలైట్లను సపోర్ట్ చేస్తున్నాయి. నక్సలైట్కి అనుకూలంగా మాట్లాడు అన్ని పార్టీలకు అలవాటు అయిపోయింది తెలంగాణ జిల్లా. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. సపోర్ట్ చేయడం అనేది ఒక అవకాశవాదం అనుకోండి, భయం అనుకోండి, ఏదైనా అనుకోండి. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కాకుండా ముందుకు వచ్చిన డిమాండ్ న్యాయమైనదా కాదా అన్నది మనకు ప్రాతిపదిక కావాలి, సపోర్ట్ చేయడానికైనా వ్యతిరేకించడానికైనా. ఆ విషయంలో మీరు అన్నట్టు అసమానత్వం లేదు, వెనకబడి పోవడానికి చారిత్రక నేపథ్యం ఏమీ లేదు అనేది నాకు తెలిసిన ప్రాంతాల వరకు అయితే వాస్తవం కాదు. అసమానత్వం ఉంది. నాకు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు సుమారుగా పరిచయం ఉంది, రాయలసీమతో కూడా అసమానత ఉంది. మాదిగలను ఇతర దళిత కులస్తులు ఇంకా తమకంటే ఇంకా తక్కువగా చూడడం కూడా ఉంది. ఉద్యోగాలు పొందడంలోనూ అసమానత్వం ఉంది. వరంగల్ జిల్లాలో అయితే ఇప్పుడు హరిజన్ అన్న మాట వాడతాం కదా. హరిజన్ అన్న మాట మామూలు కామన్ యూసేజ్లో మాలైనా మాదిగైనా ఇతర అన్ని కులాలు హరిజన్ అనే అర్థంలో ఉపయోగిస్తారు.
కానీ వరంగల్లో హరిజనులు అంటే మాదిగలు మాత్రమే హరిజనులు అంటారు. వేరే మాల వాళ్ళు తమ హరిజనులు అని అనుకోరు కూడా. ఎవరైనా నీ కులం ఏంటంటే హరిజన్ అంటారు. హరిజన్ అంటే మాల మాదిగ అంటే హరిజన్ అని చెప్పినాక మళ్ళీ మాల మాదిగ అడుగుతాను అంటాడు వరంగల్. మాదిగలు మాత్రమే హరిజనులుగా తమ భావిస్తారు, వేరే వాళ్ళు కూడా భావిస్తారు. ఉంది తేడా. ఉత్తరాంధ్ర గురించి నేను చెప్పలేను, ఇతర ప్రాంతాలు తప్పనిసరిగా తేడా ఉంది. ఉద్యోగాల్లో సమానంగా అందుకుంటున్నారు అందుకోలేకపోతున్నారు అనేది అందుకే ప్రత్యేకంగా మాధవరావు గారితో మాట్లాడాం, ఐఏఎస్ ఆఫీసర్తో. ఆయన అన్నాడు కూడా వాస్తవంగా ఉంది. ఆయన పాప మొదటి నుంచి కూడా అంటే కొంత ఎంఆర్పిఎస్ వాళ్ళు పబ్లిక్ మీటింగ్లో కూడా తిడుతున్న ఆఫీసర్లు మాధవరావు గారు, ఆయన చాలా బాధపడతారు ఆ విషయంలో. నన్ను అనవసరంగా తిడుతున్నారు, మొదటి నుంచి కూడా ఈ రెండు కులాలు కలిసి ఉండాలా, కలిసి హక్కులు పొందాలని కోరుకున్న వాళ్ళు నేను ఒకడిని. ఆయన కూతుర్లు ఇద్దరిని కూడా ఆయన మాది కులస్తులు ఇచ్చి పెళ్లి చేసినట్టున్నాడు. ఇది గుర్తించకుండా నన్ను తిడుతున్నారు అనవసరంగా వీళ్ళు, ఆయన బాధపడుతూ ఉంటాడు. ఆయన చెప్పింది కూడా ఏంటంటే ఆ అసమానత్వం ఉంది వాస్తవంగానే ఉద్యోగ అవకాశాల్లో అని. ఉంది అని గుర్తించినప్పుడు మనం దీన్ని సామాజిక కుట్రగా అనుకోవడం సరైనది కాదని నా అభిప్రాయం. మైనారిటీ సంస్థలు అనేటువంటి ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా క్రైస్తవ ముస్లింలు కొన్ని సంస్థలు గుత్తాధిపత్యాన్ని సాధించి అటు మైనారిటీలకు న్యాయం చేకూర్చకుండా వ్యాపార సంస్థలుగా మారుతున్నవి. అంతేకాకుండా కొన్ని మత సంస్థలు విదేశీ ధన సహాయంతో కోట్లాది రూపాయలను తమ సొంత నిధులుగా ఉపయోగించుకుంటూ మైనారిటీల హక్కులను తొలగించుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయగలరు? రాజ్యాంగంలో ఏదైనా మైనారిటీలు రెండు రకాల హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో. తమ మతపరమైనటువంటి వ్యవహారాలు తామే నిర్వహించుకునే హక్కు ఒకటి. రెండవది తమ వాళ్ళ కోసం అంటే తమ మతానికి చెందిన ప్రజల కోసం విద్యా సంస్థలు నిర్వహించుకోవడం. ఈ రెండు వేరువేరు హక్కులు ఉన్నాయి. తమ మతపరమైన వ్యవహారాలు తామే నిర్వహించుకునే హక్కు అనేది ఒక అంశం. బహుశా మీ ప్రస్తావన అది కాదనుకుంటాను. తమ వాళ్ళ డెవలప్మెంట్ కోసం విద్యా సంస్థలు నిర్వహించుకోవడం అనేది రెండవ హక్కు. అయితే రెండవ దానికి రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే కేవలం మైనార్టీల కోసం మాత్రమే విద్యా సంస్థలు అనేవి పెట్టకూడదు, ఇతరులకు కూడా వాటిలో సీట్లు ఇవ్వాలా అని చెప్తుంది. వాస్తవానికి ఏం జరుగుతుంది అంటే ఈ మైనారిటీల యొక్క విద్య కోసం వాళ్ళ విద్యా వ్యాప్తి కోసం వాళ్ళను బాగు చేయడం కోసం అని చెప్పి పెట్టిన అనేక సంస్థలు పూర్తిగా వ్యాపార సంస్థలుగా మారిపోవడం అనేది కరెక్ట్గా జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం ప్రజానికానికి చెందినటువంటి కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాళ్ళు పెట్టిన మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వాళ్ళు ముస్లింలకు ఇవ్వడంలే. అంతా కూడా డబ్బులున్న రెడ్డి కమ్మ కులస్తులే కొనుక్కుంటారు. అంటే ప్రైవేట్ కాలేజీ డొనేషన్ కట్టాలి, ముస్లింల దగ్గర డబ్బులు డొనేషన్లు వీళ్ళే కడతారు, వీళ్ళే తెచ్చుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ దీని అర్థం ఆ మైనారిటీలు తమ విద్యా వ్యాప్తి తమ విద్యా అవసరాలు తాము తీర్చుకోవడానికి సంస్థలు పెట్టుకోవచ్చున్న హక్కును తీసేయాలి అని కాదు, అవి వాస్తవంగా మైనారిటీలకు ఉపయోగపడేటట్టు చూడాలి. అది వాస్తవంగా అక్కడ ముస్లింలకు క్రైస్తవులకు ఉపయోగపడేటట్టు చూడాలంటే దానికోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు మైనార్టీల పేరు మీద నడిచే సంస్థలో సగం సీట్లు ఖచ్చితంగా మైనార్టీకి ఇవ్వాలా. ఇప్పుడు రాజ్యాంగంలో రివర్స్ ఉంది, అంటే అన్ని వాళ్ళకే ఇచ్చుకుంటారేమో అనే ఉద్దేశంతో పరాయి మతస్థుడు సీటు నిరాకరించడానికి వీలేదని రాజ్యాంగంలో ఉంది. అప్పుడు ఆలోచించారు ముస్లింలు క్రైస్తవులు అని చెప్పి పెట్టుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటారేమో, ఒక విద్యా సంస్థ ఉన్నప్పుడు వేరే వాళ్ళకు నిరాకరించడం కరెక్ట్ కాదు కాబట్టి వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలని. ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే వేరే వాళ్ళకి మాత్రమే కాదు వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే క్రైస్తవులకు ముస్లింలకు పైసలు లేవు కాబట్టి సగం సీట్లు ఖచ్చితంగా మైనార్టీకి ఇవ్వాలని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకొస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సూచన మీరు చేసిన దీని ప్రకారం. అట్లాగే అక్కడ పనిచేసే ఉద్యోగులను ఎక్స్ప్లాయిట్ చేయడం విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్ రూల్స్ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి అనే దాంట్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చాలా కేసులు నడిచినాయి. అది చాలా గందరగోళమైన తీర్పులు వచ్చినాయి. దాంట్లో మొత్తం మీద ఏంటంటే కొంత పర్యవేక్షణ యూనివర్సిటీ కూడా చేయవచ్చు, కానీ బేసిక్గా మేనేజ్మెంట్లో యూనివర్సిటీ కూడా ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు అని చెప్పి కోర్టులు కూడా తీర్పులు ఇచ్చున్నాయి. దాంతో ఏమైపోయింది అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు మైనారిటీ సంస్థలు. మాది మైనారిటీ సంస్థ కాబట్టి మా ఉద్యోగులు మేము ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాము, వాళ్ళకి మేము 500, 600 జీతాలు చెప్పించుకుంటాం, మా హక్కు అది అనడం మొదలు పెడుతున్నారు. దీని మీద కొన్ని కేసుల్లో కూడా కోర్టులు అట్లా కుదరదు, కనీస వేతనాలు చట్టం పాటించాలి, ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి హక్కులు మీరు గౌరవించాలి, ఇవి కనీసం పాటించాలా. మా మైనారిటీ కాబట్టి మా మైనారిటీ చెందిన వాళ్ళని అక్కడ లెక్చరర్లుగా టీచర్గా నియమించుకొని వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా మైనారిటీ హక్కే. అట్లా అయిపోయింది. అట్లా చేయడానికి వీలేదని కొన్ని తీర్పులు వచ్చున్నాయి, కానీ ఇంకా అది పూర్తిగా క్లారిఫై కాలేదు. నేను అనుకుంటాను దీన్ని క్లారిఫై చేస్తూ ఒక చట్టం కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్గా రావాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ నాకు కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని మైనారిటీ సంస్థలు చూసిన తర్వాత ఒకటి, అవి ఉద్దేశించింది మైనారిటీలోని ధనవంతులు ఇంకా ధనవంతులు కావడానికి విద్యా వ్యాపారం చేయడం కోసం కాదు, ఆ మైనారిటీల యొక్క విద్యా వ్యాప్తి కోసం ఉద్దేశించబడ్డాయి. కాబట్టి నువ్వు ప్రైవేట్ సంస్థగా పెట్టుకుంటే పెట్టుకో, కానీ సగం సీట్లు ఖచ్చితంగా నువ్వు ఆ మైనారిటీకి ఇవ్వాలా అనేది ఒకటి పెట్టాలా.
ఉద్యోగులకు సంబంధించినటువంటి నియమాలు మేనేజ్మెంట్ ఏ రకంగా వాళ్ళతో డీల్ చేస్తుందన్న విషయం మాత్రం తప్పనిసరిగా కోర్టులకు పూర్తిగా జోక్యం చేసుకునే అధికారం ఉండాలి. ఇతర విషయాలు ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఉద్యోగుల హక్కును హరిస్తూ ఇది మైనారిటీ హక్కు ఉంటే కుదరదనేది కూడా ఆ మార్పు కూడా అవసరం. రిజర్వేషన్ల వర్గీకరణ ఏ విధంగా జరగాలి, లిడ్ క్యాప్ గురించి చిన్న వివరణ మాకు తెలియజేయండి. ఇంకా లిడ్ క్యాప్ త్వరలో మూసేస్తారనుకుంటాను. ఇప్పుడు ఆ లిడ్ క్యాప్ ఒకటి ఉంది కాబట్టి మాదిగలకు ఆదాయ అవకాశం ఉంది అనే ఆర్గ్యుమెంట్ కూడా స్కోప్ మిగలకపోవచ్చు. ఇప్పుడు ఒకటి వీకర్ సెక్షన్స్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్ ఒకటి ఉంది. అది ఏం చేస్తూ వస్తుందంటే చాలా కాలంగా ఈ క్రచెస్ లేకపోతే బ్రెయిల్ పుస్తకాలు ఇటువంటి సరఫరా, హియరింగ్ ఎయిడ్స్ ఏమన్నట్టు హియరింగ్ ఎయిడ్స్ ఇవి ఫ్రీగా సరఫరా చేస్తూ వచ్చింది చాలా కాలం. అది ఒక మోడల్ సంస్థ కూడా దేశవ్యాప్తంగా పేరు పొందింది. ఆంధ్రప్రదేశ్లో శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా సోషల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు ఆయన మొదలుపెట్టాడు దాన్ని. ఇప్పుడు అది ఏమైంది అంటే మూతపడే స్థితికి వచ్చింది. ఎందుకు మూత వేస్తా ఉన్నారు అంటే 698 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారట. దాంట్లో ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తారు, ఫిజికల్ హ్యాండ్ వాళ్ళకి ఇస్తారు పాపం. ఎందుకోసం అంటే వాళ్ళు కొంత పాపం సానుభూతి ఫీల్ అయ్యి పని బాగా చేస్తారని చెప్పి వాళ్ళు చేస్తూ వస్తున్నారు. కానీ ఏమైందంటే 10,000 20,000 లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తూ వచ్చినారు. 698 మంది ఉద్యోగులు అయిపోయినారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మీ జీతాలే నా బడ్జెట్ మొత్తం అయిపోతుంది అంటే ఈ కార్పొరేషన్ కోసం కేటాయించిన డబ్బున జీతాలకి అయిపోతుంది కానీ మూసేస్తున్నాను అని అంటారు. అది మేమేం చేయాలి? మేము అంటే అక్రమంగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మీరు అక్రమంగా మేము సంపాదిస్తున్నది వాడు 10,000 తీసుకుని ఉద్యోగం ఇస్తానంటే 10,000 ఇచ్చి ఉద్యోగం తీసుకున్నాను మేము. ఆ 10,000 తీసుకున్న వాడిని ఏం చేయవు. వాడు ఇప్పుడు సెక్రటరీ అయినాడు, చీఫ్ సెక్రటరీ అయినాడు, వాడు మాకు ఎవరికి తెలియదు. వీళ్ళకి మాత్రం మీరు అక్రమంగా సంపాదిస్తున్న వాడు మూసేస్తున్నాం కార్పొరేషన్ చెప్పి అది మూసేస్తున్నారు. వాళ్ళు పాపం హైదరాబాద్ చాలా కాలంగా టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఇట్లా ఏంటంటే వెల్ఫేర్కి సంబంధించిన ఒక్కొక్కటి మూసేసుకునే మార్గంలో వీళ్ళు ఉన్నారు, ప్రభుత్వం ఇవాళ ఉంది. అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ సరైనదేనా? కొంతమంది సాంఘికంగా విద్యాపరంగా వెనకబడి ఉండడము అనే దాని కిందకి వాళ్ళు రారు. ఆర్టికల్ 15 క్లాస్ 4 కింద కానీ ఆర్టికల్ 16 క్లాస్ 4 కింద కానీ ఇచ్చే రిజర్వేషన్లు అగ్రకులాల పేదవాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. అందులో నేను అనుకుంటాను అగ్రకులాల పేదవాళ్ళకి సహాయం చేయదలుచుకుంటే ఆర్థిక సహాయం చేయడం కరెక్ట్గా ఉంటుంది. 15(4) కింద 16(4) కింద ఆ రిజర్వేషన్ చెల్లదు. ఎందుకంటే అగ్రకులాల పేదవాళ్ళు కూడా సాంఘికంగా విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు ఏమి గారు. ఏదో కూటికి పేదనైనా కులానికి పేదను కాదు అనేటువంటి అభిప్రాయం ఎట్లాగో బలంగా సమాజంలో ఉంది కాబట్టి ఎకనామిక్గా హెల్ప్ చేయొచ్చు, తప్పులేదు. కొంతమంది ఎస్సీ ఎస్టీ దొంగ క్యాస్ట్తో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి మీద ప్రభుత్వం తెలిసి కూడా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. దీనిపైన విశ్లేషణ ఏముంది? ఏ హక్కులైనా మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఎస్టీ సర్టిఫికేట్లు విపరీతంగా మిస్యూజ్ అవుతున్నాయి అనేది వాస్తవం. ఈ రెడ్లు అయితే కొండరెడ్డి అని, కాపు అయితే కొండకాపు అని ఈ రకంగా పెట్టుకొని తీసుకుంటడం జరుగుతుంది. తెలిసిన విషయాలు మనం ఎప్పటికప్పుడు బయటికి తీసుకొచ్చి ప్రాపర్ కంప్లైంట్ ఇచ్చి మనం చొరవగా దాన్ని ఆపగలిగితే మంచిది. అంతకంటే ఏం చెప్పగలుగుతాం? లేదా గిరిజన తెగలకే ఇట్లా దొంగ సర్టిఫికేట్లు తీసుకునే అవకాశం ఇచ్చే పేర్లు మీరు మార్చుకోండి అని చెప్పొచ్చు. కొండరెడ్డి అని పేరు ఉంటే రెడ్డి కొండరెడ్డి కాగలుగుతున్నాడు, కొండకాపు అని పేరు ఉంటే కాపు కొండకాపు కాగలుగుతున్నాడు. పేర్లు మార్చుకుని వేరే పేర్లు పెట్టుకుంటే వాళ్ళు పవిత్ర భాషలో పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీళ్ళకి దొంగ సర్టిఫికేట్కి అవకాశం లేకుండా పోవచ్చు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్స్ ప్రకారంగా ఎస్టీలు లేని పక్షంలో ఎస్సీలకు ఆ సీట్లు భర్తీ చేయవచ్చునో చేయకూడదు. ప్రైవేట్ సంస్థలో పనిచేయవారు వెట్టి చాకరీకి గురవుతున్నారు. వాటిపై మీ అభిప్రాయం ఏముంటుంది? వెట్టి చాకరీ గురించి ఒకే అభిప్రాయం ఉంటుంది, కానీ పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంది. ముఖ్యంగా టీచర్లు ఏదో ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేది బడిపంతులు బాగా బతుకుతున్నారు అని తర్వాత మళ్ళీ బతకలేక బడిపంతులు అయిపోయింది, తిరిగి మళ్ళీ రివర్స్ వచ్చింది వెనక్కి. మొన్న సంవత్సరంన్నర కింద సీరియస్గానే హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే ఒక మీటింగ్లో మాట్లాడుతూ టీచర్లకు ఒక కనీస వేతనాల చట్టం ఒకటి చేయాలనుకుంటున్నాము అని చెప్పి ఆయన అన్నాడు. ఇంతవరకు కూలి వాళ్లకు, వ్యవసాయ కూలీలకు, వాళ్ళకు కనీస వేతనాల చట్టాలు టీచర్లకు ఇంతవరకు లేదు. మొట్టమొదటిసారిగా టీచర్లకు కూడా కనీస వేతనాల చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. పేద వర్గాల నుండి చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే నిమిత్తం ఒక కన్సార్టియం ఏర్పాటు చేసి గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ సంస్థలు నిత్యం ఉపయోగించే వస్తువులని ఉత్పత్తి చేయించి వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ బైబ్యాక్ పాలసీ ద్వారా మార్కెట్లో నిలదొక్కునే అవకాశం ఉంటుంది కదా? చేస్తే బాగానే ఉంటుంది. గవర్నమెంట్ ఏమీ చేయదలుచుకోలేదా? ఎన్నైనా చేయవచ్చు. ఇప్పుడు మూతబడే కంపెనీలు మన రాష్ట్రంలో 26,000 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సిక్ అయి ఉన్నాయి. 26,000 ఏమో ఉన్న లెక్క, కరెక్ట్ నెంబర్కు ఇటు అటుగా ఉంటుంది. వాళ్ళు చాలామంది ఏం డిమాండ్ చేస్తున్నారంటే మేము ఉత్పత్తి చేసేది మేము మార్కెట్ చేసుకోలేకపోతున్నాం. చిన్న కంపెనీలకు ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. సరే ఫైనాన్స్ అంటే ప్రాబ్లమే, కానీ అట్లాగూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు ఉన్నారు, ఏవో ఇస్తారు, ఏపీఐడిఎస్సీ ఉంది, కొంత ఇస్తారు. మార్కెటింగ్ మాకు ప్రాబ్లం కాబట్టి ఒక మార్కెటింగ్ వ్యవస్థ గవర్నమెంట్ నెలకొల్పి మాకు దగ్గర కొనుగోలు చేసి గవర్నమెంట్ అమ్మాలా.
అనేది ఒక పరిష్కారం అవుతుంది కదా అని. అది న్యాయంగా పరిష్కారం అవుతుంది, కానీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఫైనాన్స్ ఎట్లాగో పబ్లిక్ సెక్టర్వే కొన్ని ఉన్నాయి, ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు కొంతవరకు. మార్కెటింగ్ విషయంలో మీరు ఇచ్చిన సూచన బాగానే ఉంటుంది, కానీ గవర్నమెంట్ సంసిద్ధత అయితే వ్యక్తీకరించడం లేదు. సాంఘికంగా విద్యాపరంగా మోర్ బ్యాక్వర్డ్గా ఎస్సీలను 2 వర్గాలుగా విభజిస్తే మాలా మాదిగ కులాలు 2 ఒకే గ్రూప్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? వాస్తవంగా తమ జనాభా ప్రాతిపదిక మీద అందుకోలేకపోయినట్టయితే మాదిగలు అందుకోలేకపోతున్నారని అనుకుంటున్నాం అందరము. అట్లయితే ఈ ప్రమాదం లేదు. అట్లా కాకపోతే ఒక గ్రూప్లోకి వచ్చేది ప్రాబ్లమే లేదు. మన ప్రాబ్లం ఉందని కదా సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నది. ఇద్దరు అందుకుంటున్నారని కూడా ప్రాబ్లం ఏముంది? మారాలి అని డిమాండ్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా మార్పులు, సంస్కరణలు, వాటి కోసం ఫైట్ చేయడం కూడా టోటల్గా దాన్ని మార్చడంలో భాగమే అవుతుంది. పెట్టుబడిదారి వ్యవస్థ అసలే ఉండకూడదు, అది మంచిది కాదు అని నమ్మే సోషలిస్టులే పెట్టుబడిదారి వ్యవస్థలో కార్మికుల హక్కుల కోసం చాలా కాలంగా స్ట్రగుల్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు చేస్తూ వస్తున్నారు? అసలు పెట్టుబడిదారి వ్యవస్థ ఉండకూడదు అని నమ్మేటట్టయితే పెట్టుబడిదారి వ్యవస్థ లోపల కార్మికులకు జీతం ఎంత ఇవ్వాలా, ట్రేడ్ యూనియన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, సంఘాలు పెట్టిన హక్కు ఉండాలి ఉండకూడదు, ఈ స్ట్రగుల్ ఎందుకు చేస్తున్నారంటే ఈ స్ట్రగుల్ అంతా ఏం చేస్తుంది అంటే పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క లాజిక్ను బలహీనపరుస్తుంది. పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క ఉనికిని అది బలహీనపరుస్తుంది, దాని లాజిక్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అందువల్ల ఇవాళ ప్రైవేటు లాభానికి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను వదిలిపెట్టడమే రాజ్యాంగ విరుద్ధము, కాబట్టి అదే ఉండకూడదు అనేది. ఈ ప్రైవేట్ లాభానికి వదిలిపెట్టడం అనే దానికుంటే లాజిక్ను వ్యతిరేకించినటువంటి డిమాండ్లు ఇవన్నీ కూడా. నువ్వు దాంట్లో రిజర్వేషన్ మాకు ఇవ్వాలి, వాడు కౌంటర్గా వాడు ఏమంటాడు, నాకు లాభం ఎక్కడి నుంచి వస్తుంది రిజర్వేషన్లు ఇస్తే, నువ్వు కార్మికుల హక్కులు ఇవ్వాలా, నాకు లాభం ఎక్కడి నుంచి వస్తుంది నేను కార్మికులకు హక్కులు ఇస్తే, నువ్వు మూసేసే ముందు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా, నాకు లాభం ఎట్లా వస్తుంది, లాభం రాకపోతే నేను పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా అంటే ఇది మొత్తం కూడా ఈ ప్రైవేట్ పెట్టుబడి యొక్క లాజిక్కు సామాజిక న్యాయం అనే డిమాండ్కు మధ్య ఒక సంవాదం. ఈ సంవాదం ద్వారా ఏం చేయగలుగుతాము అంటే ప్రైవేట్ పెట్టుబడి యొక్క ప్రైవేట్ లాభాలు అనే ఆ తర్కాన్నే మనం బలహీనపరచగలుగుతాం, దాన్ని ఎక్స్పోజ్ చేయగలుగుతాం, దాని పట్ల ఒక వ్యతిరేక సమాజాన్ని కలిగించగలుగుతాం. క్రమంగా దాన్ని బలహీనపరచడం ద్వారా దాన్ని ఓవర్కమ్ కాగల పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. అది ఈ విషయంలో అయినా సరే, వేరే ఏ విషయం. ఇంతకుముందు అడిగారు ఈ విద్యా విధానమే బాగలేదు అనుకున్నప్పుడు దీంట్లో మార్పుల కోసం దీంట్లో ఈ విద్య కావాలా అనుకొని ఈ విద్య ప్రైవేట్ రంగమా ప్రభుత్వ రంగమా ఎందుకు మాట్లాడాలనంటే ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకునే వాళ్ళు ఇప్పటి వరకు ప్రపంచ నాగరికత సంపాదించుకున్నటువంటి ఆలోచనలను తాము నేర్చుకోవాలి కదా. ముందు తాము నేర్చుకుంటూ ఈ ప్రపంచాన్ని మార్చాలి. ఆ నేర్చుకోవడానికి విద్య అనేది ఒక అవసరం. మనం నేర్పిస్తున్న విద్య అంత పనికిరాని ఏమి కాదు. మొత్తంగా విద్యా విధానం అశాస్త్రీయంగా ఉంది అంటే నేర్పించే విషయాలు అన్ని పనికిరాని ఏమి కాదు కదా. దాంట్లో అశాస్త్రీయమైన వ్యవస్థలో భాగంగానే మనం ప్రపంచ నాగరికత నేర్చుకున్న విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. ఆ నేర్చుకొని మనం ఒక రకమైన జ్ఞాన సంపన్నులమే ఈ వ్యవస్థను మార్చడానికి మనం ముందుకు పోగలుగుతాం. అట్లా ఇదైనా సరే పెట్టుబడి యొక్క లాజిక్ను ఎక్స్పోజ్ చేయడానికి ఆ లాజిక్ ఎంత సంఘ వ్యతిరేకము, ఆ లాజిక్ ఎంత ప్రజా వ్యతిరేకము, అది ఎట్లా దళితులకు వ్యతిరేకం, ఎట్లా స్త్రీలకు వ్యతిరేకం, ఎట్లా కార్మికులకు వ్యతిరేకం అనేది ఎక్స్పోజ్ చేసే క్రమంలో దాన్ని బలహీనపరుస్తాం. దానికోసం ఈ పాక్షికమైన డిమాండ్ని పెట్టుకుంటే మనం స్ట్రగుల్ చేయాల్సిన అవసరం. మాదిగ దండోరా అంబేద్కర్ను పక్కకు పెట్టి జగజీవన్ రామ్ను ఎజెండా మీదకు తీసుకొస్తున్నారు, దాని పట్ల మీ వైఖరి ఏమిటో తెలియజేయగలరు? జగజీవన్ రామ్ను వాళ్ళు గౌరవిస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ అంబేద్కర్ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. అంబేద్కర్ ఒక కులం లేదా ఒక వర్గం యొక్క నాయకుడు కాడు. నిన్న నేను మాట్లాడుతూ అన్నట్టు ఆయనను కేవలం దళిత నాయకుడిగా చూడడం కూడా సరైనది కాదు. ఆయన చాలా విశాలమైనటువంటి ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్న రాడికల్ డెమోక్రాట్. ఆయన అట్లా చూడవలసిన అవసరం ఉంది. అది పోయి ఇప్పుడు ఆయన దళిత నాయకుడిగా చూస్తున్నాము. కనీసం దళిత నాయకుడిగా కూడా చూడకుండా ఒక కులం యొక్క నాయకుడిగా చూసి పక్కన పెట్టడం అనేది చాలా తప్పది. ఈ విషయం మేము ఎంఆర్పిఎస్ వాళ్ళకి చెప్పినాం కూడా. మీరు జగజీవన్ రామ్ విగ్రహం పెడితే మాకు అభ్యంతరం లేదు, కానీ అంబేద్కర్ ఫోటో మాత్రం తీసేయద్దు, అది కరెక్ట్ కాదు. ఏడవ తేదీ కమిషనర్ సమక్షంలో కిషన్కు ఉద్యోగం ఇస్తామని బీపీసీఎల్ యాజమాన్యం అంగీకరించింది. 15వ తేదీ హైకోర్టు నుండి జస్టిస్ రాజగోపాల్ రెడ్డి ద్వారా స్టే పొంది కిషన్ ఉద్యోగం తీసివేయడం చట్టబద్ధం అంటున్నారు. దీనికి మీ అభిప్రాయం? వివరాలు చెప్తే, అంటే స్టే దేనికి స్టే ఇస్తున్నారు? కేసు ప్రొసీడింగ్ స్టే చేశారా? క్రిమినల్ కేసు. అది కూడా ఇంటరీమ్ ఆర్డర్, అది అడ్మిట్ చేసుకుంటే ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చాడు అంతే, ఫైనల్ ఆర్డర్ కాదు. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవడం, తర్వాత మీరు ఇక్కడే పోస్టింగ్ ఇవ్వడం ఒక అంశం, మీరు పెట్టిన కంప్లైంట్ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇంకొక అంశం. దానికి సంబంధం లేదు.
క్రిమినల్ ప్రొసీడింగ్ జరగవచ్చు, జరగకపోవచ్చు, మీరే కాంప్రమైజ్ కావచ్చు, అది మీ ఇష్టం. ఉద్యోగం వేరే విషయం. అది ఆ క్రిమినల్ ప్రొసీడింగ్ స్టేజ్ ఏమని మనకు హైకోర్టులో వేశారు. హైకోర్టు దాన్ని ఇంటర్వ్యూగా స్టే చేసి హియరింగ్ తీసుకుంది అంతే. ఈ లోపల ఇన్వెస్టిగేట్ చేయొద్దని. దాంతో ఏం అయిపోలేదు. ఒక కులానికి ఇంత పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది కదా, ఆ పర్సెంట్ మొత్తం ఇంప్లిమెంట్ చేసినప్పుడు నిజంగా ఆ కులం పూర్తిగా లబ్ధి పొందకపోతే అప్పుడు విభజించడం సమంజసం కదా. అట్లా కాకుండా 8% కూడా ఇంప్లిమెంటేషన్ చేయకముందు ఆ 8%లోనే మీలో మీరు తన్నుకోండి అని ప్రభుత్వం ఒక కులంలోనే కలం పరోక్షంగా శిక్షించడం కదా. ఇంప్లిమెంటేషన్ పూర్తి కాకపోవడానికి కారణాలు మనం బయటికి తీయాలా, పూర్తి ఇంప్లిమెంటేషన్ కోసం ఫైట్ చేయాలా, స్ట్రగుల్ చేయాలా. కానీ ఆ అంటే ఇక్కడ ఏమవుతుందంటే పూర్తిగా ఉన్న రిజర్వేషన్ను ఎవరు అందుకోలేకపోతున్నారు. ఆ అందుకోలేకపోవడంలో కూడా కొంతమంది కొంతవరకే రాగలుగుతున్నారు, మిగిలిన వాళ్ళు ఆ మేరకు కూడా రాలేకపోతున్నారు. అందువల్ల డివిజన్ అడుగుతున్నారు. అంతే తప్ప పూర్తిగా అందుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించాలా, పూర్తిగా అందుకోవడానికి ఇప్పుడు అందుకోలేకపోవడానికి ఏవైతే ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటిని తొలగించాలా. ఆ ఉద్యమం వేరు, ఆ డిమాండ్ వేరు, అది చేద్దాం, వద్దని కాదు, తప్పనిసరిగా అందరూ చేయాల్సిందే. ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ వాళ్ళ డిమాండ్ న్యాయమైందని ఒప్పుకుంటున్నామో అప్పుడు వాళ్ళని కూడా దీనిలోకి ఆహ్వానిస్తాం. ఏమని, మొత్తంగా రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు, దానికి గల కారణాలు వెలికి తీసి మనం ఫైట్ చేయాలి. దానికోసం ఇది ఆగనవసరం, దీనికోసం అది ఆగనవసరం లేదు. అది అర్థం చేసుకోమని కోరుతున్నాం. సో ప్రైవేట్ రంగాలు రెండూ కలిసి స్థాపించిన పరిశ్రమలు రిజర్వేషన్లు వర్తిస్తాయా, ఎంత పర్సెంటేజ్ గవర్నమెంట్ షేర్ వరకే వర్తిస్తాయా? పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్గా గుర్తింపు ఉంటే వర్తిస్తాయి. అంటే పబ్లిక్ కార్పొరేషన్ అంటారంటే గవర్నమెంట్ కంట్రోల్లో ప్రధానంగా ఉన్న కార్పొరేషన్ అని, అట్లయితే వర్తిస్తాయి, లేకపోతే వర్తించవు. వర్తిస్తే టోటల్గా వర్తిస్తాయి, దాంట్లో ప్రభుత్వం షేర్ వరకు అది ఏమి ఉండదు, వర్తిస్తే టోటల్గా వర్తిస్తాయి. ఇంతకుముందు ఇంకో ప్రశ్న కూడా అడిగారు, నేను అది చెప్పడం మర్చిపోయాను చదివి. అంటే ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లకు ఒక ఆర్గ్యుమెంట్గా ఎక్కువగా ప్రైవేట్ కంపెనీల్లో ఉండేది పబ్లిక్ ఫైనాన్సే కదా, ప్రభుత్వ బ్యాంకుల పెట్టుబడి, ఎల్ఐసి పెట్టుబడి, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టుబడే కదా, ఆ రకంగా కూడా అడగొచ్చు కదా అన్నారు. అట్లా అడగొచ్చు, తప్పేమీ లేదు. అయితే అక్కడ ఒక్క ప్రాబ్లం ఏంటంటే రాబోయే రోజుల్లో ఆ పెట్టుబడి తగ్గిపోయి మల్టీనేషనల్ పెట్టుబడి పెరిగింది అనుకోండి, అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ విలువ లేకుండా పోతే ప్రమాదంగా ఉంటుంది. అందువల్ల ఇంకొంచెం ఫండమెంటల్గా పోయి సంపద ఎవరు సొంత ఆస్తి కాదు అని ఆర్గ్యుమెంట్ పెడదామని, అంతకుమించి వేరే ఏమీ లేదు. కాబట్టి పబ్లిక్ కార్పొరేషన్ అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ వస్తుంది, అప్పుడు టోటల్గా వస్తుంది, దానికి పర్సంటేజ్ ఏమి. దయచేసి నాకు ఊరికి పోయే టైం అయింది కాబట్టి 1/70 గురించి కొంచెంసేపు మాట్లాడేసి, లేదు అది అనవసరం మీరు అనుకుంటే నేను సెలవు తీసుకుంటాను.